ఈ మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ రాత్రి మీతో కలిసి ప్రభువుని స్తుతించడానికి గొప్ప దేవుడు నాకు ఇచ్చిన మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. బయట లోపల విస్తరించుకోవచ్చున్న మీ అందరి బట్టి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ప్రేమతో ఒక స్థలానికి ఆహ్వానించిన దైవజనులు మా గచ్చంత ఆప్తులు నిత్యము కూడా మా కొరకు, మా పరిచయాల కొరకు, మా ప్రయాణాల కొరకు వారి యొక్క ప్రార్థనల్లో ఎత్తుపట్టుకునొచ్చు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునొచ్చు. ఈరోజు ఈ రీతిగా మీ మధ్య నుండి వాక్యాన్ని అందించడానికి శ్రేష్టమైన సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు అభినేశ్వరి గారు కూడా ప్రత్యేక వందనాలు గారికి తెలియజేస్తూ ఉన్నాను. దయతో క్షమించండి. అవి గారు 8 గంటలకు ఉండాలని చెప్పారు. కొంచెం ట్రాఫిక్లో జస్ట్ రోడ్లు కూడా బాగోలేదు, అదొక ఇబ్బంది. మేము కూడా ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ లేట్గా బయలుదేరడం జరిగింది. తప్ప మాది కూడా ఉంది. ఎందుకంటే సర్వసాధారణ మన ఇండియాలో తప్పులు మనం వేరొక వారి మీద పెడతాం, రోడ్లు బాగోలేదు ఇలాగే. అది మనకు తెలిసి కూడా అరగంట లేట్గా బయలుదేరింది. పొరపాటు నాలో కూడా ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. రాత్రి దేవుని వాక్యాన్ని మనం విందాం. రూతు పుస్తకం నుండి 3వ అధ్యాయం 11వ వచన భాగాన్ని మనం చదువుకుందాము. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, అల్పుడును యోగ్యుడును కేవలము నీవిచ్చిన కృపను బట్టి ఈ రాత్రి అభిషక్తులైన దైవజనుల యొక్క పరిచయలో ఈ రీతిగా నేను నిలబడి వాక్యాన్ని మీ ప్రజలకు వివరించడానికి మమ్మల్ని నిలబెట్టాలని స్తోత్రాలు. మీరు నాతో స్పష్టంగా మాట్లాడండి. ప్రజలకు వినగల చెవులు, గ్రహించగల మనసు రాయిచ్చేయము. ప్రతి ఆటంకమును, అల్లరిని, అభ్యంతరాలను యేసునామములో కొట్టివేస్తూ ఈ యొక్క ప్రార్థన ద్వారా మీరు మాత్రం మహిమ పొందమని యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, రూతు పుస్తకం మనం చూస్తూ ఉంటే మనందరికి బాగుగా తెలుసు 4 అధ్యాయాలు ఇందులో ఉంటాయి. ఈ పుస్తకం యొక్క ప్రారంభం అధ్యాయంలో మరణముతో ప్రారంభమయ్యే ఈ పుస్తకం జన్మముతో ముగిస్తూ ఉంది. ఈ పుస్తకంలో ఎక్కువగా మనకి నయోమి, బోయాజు, రూతు కనబడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చదివినటువంటి మాటలు బోయాజు రూతుతో చెబుతున్న మాట. ఇది రూతమ్మతో బోయాజు అంటున్నారు. బోయాజును మనం చాలా పనులు వింటుంటాం యేసుక్రీస్తుకు సాదృశ్యంగా. రూతు సంఘానికి సాదృశ్యం మనం ఇందులో చూడగలిగినట్లయితే నయోమిని దీనిలో మనము ఒక సేవకునికి సాదృశ్యంగా గమనిస్తూ ఉండాలి. రూతుతో బోయాజు అంటున్న మాట, కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసిదను. నీవు చెప్పినదంతయు నీకు నేను చేసిదను. బోయాజు రూతుతో పలుకుతున్న మాట, నీవు చెప్పిందంతా నీకు చేస్తాను. ఒక మాట అండి, ఈ లోకంలో మనం ఎవరికైనా ఏదైనా చెబితే వారు తప్పకుండా మనకు చేస్తారు అన్న విశ్వాసంగా, నమ్మకం మనకు ఉందంటారా? ఒక భర్తకు ఒక భార్య చెప్తారు, ఏమండి తప్పకుండా ఈ యొక్క బర్త్డేకి నాకు ఒక 10,000 రూపాయలు మంచి నెక్లెస్ ఒకటి కొనండి, లేకపోతే ఒక మంచి చీర ఒకటి 10,000 రూపాయలు కాస్ట్ ఉండే చీర కొనాలి అని చెప్తారు. చెప్పినంత మాత్రాన వారు కొనగలరా? కొనాలని ఆసక్తి ఉన్నా వారు ఆర్థిక పరిస్థితి సహకరిస్తే కొంటారు, లేకపోతే లేదు. ఒక కుమారుడు చెప్తాడు, ఏమనంటే నాన్న నాకు ఈసారి తప్పకుండా ఒక మంచి బుల్లెట్ కొనాలి మీరు అని చెప్పారు. అతను అంటాడు, కొనాలని ఆశ అయితే ఉంది కానీ నా స్థాయి దానికి సరిపోదు, 2,70,000 3 లక్షలు అలా పెట్టగలనని ఆయన అంటారు. అంటే మనం చెప్పేదంతా ఈ లోకంలో
మన తోటి మానవులు ఎవ్వరు చేయలేరు. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, అది యేసు మాత్రం నువ్వు ఏదైతే ప్రభుతో చెప్తావో నువ్వు చెప్పిందందరూ నా దేవుడు నీకు చేయగలిగిన సమర్థుడు. అవునన్న వారి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఉపవాస కూటాలలో నువ్వు ఏదైతే ప్రభుతో విజ్ఞాపన చేస్తావో, ఏదైతే ప్రభుతో చెప్పుకుంటావో, ఏదైతే ప్రభు దగ్గర ప్రార్థిస్తావో అదంతయు నా దేవుడు తప్పకుండా మీ కొరకు చేయునుగాక. అయితే ఒక మాట అండి, రూతుతో బోయజు అంటున్న మాట ఏంటంటే, నువ్వు చెప్పిందంతా నేను నీకు చేశాను. ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పాను, ఒక కుమారుడు తండ్రిని అడిగాడు ఏమనంటే, నాకు బుల్లెట్ కావాలి. అతను 10th క్లాస్ చదువుతున్నవాడు, 10th క్లాస్ ప్రారంభంలో ఉన్నవాడు. ఇప్పుడు తండ్రి ఏమంటాడంటే, కొనను అనకుండా ఒక మాట అంటాడు, నేను నీకు కొనాలి అని అంటే 10th క్లాస్ నువ్వు ఈ జిల్లా అంతటికి ఫస్ట్ రావాలి, స్కూల్ ఫస్ట్ వస్తాయి. అంటే నువ్వు చెప్పింది నేను నీకు చెయ్యాలంటే నేను పెట్టే కండిషన్ని నువ్వు ఫాలో అవ్వాలి. ఇప్పుడు రూతమ్మతో బోయజు ఆ మాట ఎందుకన్నారు? నువ్వు చెప్పిందంతా నేను నీకు చేస్తానని ఎందుకు చెప్పగలిగారు అని అంటే, అసలు రూతమ్మ ఏం చేసింది? రూతమ్మలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి? సంఘము దేవుడు మనము దేవునితో చెప్పిందంతా ఆయన మనకు చెయ్యాలంటే రూతులాగా మనం కూడా కొన్ని అంశాలు చేసేవారముగా కొన్ని అనుభవాలు గుండా వెళ్ళాలి. చాలా పరిలాగా అంటుంటాం, ప్రభువుతో మాకు చెప్తున్నామా కానీ ప్రభు మాకు చేయట్లేదండి, ప్రభు మాకు మేలు చేయట్లేదండి. నేను అంటున్నాను, ప్రభువు మనకు మేలు చేస్తారు. ఆమె చెప్పండి అందరూ. మనం అడిగిందంతా తప్పగానే చెయ్యగలిగిన సమర్థుడు ఆయన. అయితే ఆయన మనకు చెయ్యాలి అని అంటే ఈ పుస్తకంలో ఉన్నట్లుగా రూతు వల్లే మనం కూడా ఉండాలి. ఆమెనన్నా అవునంటే బాగుంటుందిగా. ఎలా ఉండాలని మనం ఎలా ఉండాలండి? రూతమ్మలా. ఇప్పుడు రూతమ్మ అసలు ఎలా ఉంది అనే అంశాలు కొన్ని అంశాలు మీకు నేను ఈ రాత్రి ప్రకటిస్తాను, జాగ్రత్తగా గమనిద్దాం. మొదటి అధ్యాయం 18వ వచనం. వారిద్దరు బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారిద్దరు ఎవరు? వారిద్దరు నయోమి, రూత్. వారిద్దరు ఒక కుటుంబం. వారిద్దరు ఎవరండి? ఒక కుటుంబం. దేవునితో మనం చెప్పేదంతా ఆయన మనకు చెయ్యాలి అని అంటే జాగ్రత్తగా గమనించండి. కుటుంబము కలసి, కుటుంబము ఐక్యతగా, భార్య భర్త పిల్లలు కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వారందరూ ఐక్యతగా బెత్లెహేముకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి రావాలండి? బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు లేక దేవుని మందిరం. కేవలం భర్తగానో భార్యగానో కాదు, భార్య భర్తలు ఇరువురు ఐక్యతగా మందిరానికి రావాలి, పిల్లలు కలిసి మందిరానికి రావాలి. చాలా పరిణామాలు తెలుసండి, క్రైస్తవ వివాహాలు చేసుకుంటారు, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. కానీ ఆదివారం ఆరాధన వచ్చేసరికి అంటారు, భర్త అంటారు భార్యతో, అమ్మాయి నీ వెళ్ళు నేను వస్తానులే అంటాడు. ఆయన మాత్రం రాడు. ఒక వారము, 2 వారము, 3 వారం అయితే అది, కానీ ఆయన మాత్రం రాడు. వేరే పెళ్లికి వెళ్ళాలంటే ఇద్దరు కలిసి వెళ్తారు, ఫంక్షన్ కలిసి వెళ్తారు, ఇద్దరు కలిసి షాపింగ్ కాంప్లెక్స్ కి కలిసి వెళ్తారు, ఇద్దరు కలిసి దేవుని బిడ్డలారా పిల్లలను జాయిన్ చేయడానికి ఇద్దరు కలిసి ఒకే పని మీద వెళ్తారు. అదే మందిరానికి వచ్చేసరికి ఐక్యత లోపిస్తుంది. ఈ రాత్రి నేను అంటున్నాను, ఏ కుటుంబంలో ఐక్యత ఉంటుందో ఆ కుటుంబము చెప్పేదంతా దేవుడు మీకు చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. కుటుంబముగా ఐక్యత ఉండాలి, కుటుంబ ప్రార్థన కూడా ఉండాలి. ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో దేవుడు అద్భుతాలు చేస్తారు. ఆ ఇంటిలో కుటుంబంగా కలిసి ప్రభుత్వంలో మోకరించినప్పుడు మీ అవసరం ఏదైతే ప్రభుత్వం చెప్తారో అవన్నీ నా దేవుడు మీకు తప్పకుండా చేసి పెడతారు. ఆయన అటు కృప కలిగిన దేవుడు, ఆయన స్తోత్రం కలుగునుగా. కాబట్టి రూతు యొక్క మొదటి అనుభవం ఏంటంటే, రూతు కుటుంబంలో ఐక్యత ఉంది. ఏముందన్నమ్మా? ఇప్పుడు క్రైస్తవులుగా మన కుటుంబాల్లో ఏమి లోపించింది తెలుసా? అత్తగారికి
వీళ్ళిద్దరు ఎవరు? అత్తగారు నయోమి, రూత్ ఎవరండి? అత్తగారు. వీళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేశారట. ఇలాగంటున్నాను మరొకరు కాదు, అత్త కోళ్ళిద్దరు ఒకే ఇంటి రక్షణ పొందుంటే అసలు అత్త కోళ్ళిద్దరు కలిసి ప్రార్థనకు వచ్చి ఎంతమంది ఉన్నారు? ఈ కోళ్ళలో మరొక ఇంటి కోళ్ళతో కలిసి వస్తుంది, కానీ ఇలా అత్తగారితో కలిసి రాదు. మీ ఊరు మంచోళ్ళే, మీ ఊరు కోసం చెప్పట్లేదు, మా ఊరు కూడా చెప్పండి. ఏమండి? ఒకవేళ ఈ తోటికోళ్ళు, ఇద్దరు తోటికోళ్ళు ఒకే ఇంట్లో వాళ్ళే యేసుని నమ్ముకుంటారు, ఇదే చర్చికి రావాలి. కానీ ఈ తోటికోళ్ళు ఏంటి తెలుసా? పక్కింటి వాళ్ళని క్యాన్ చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి వస్తారు, కానీ ఈవిడితో కలిసి రాదు, ఈవిడితో కలిసి రాదు. కానీ బైబిల్ అంటుంది, మీరు దేవునితో చెప్పేదంతా ఆయన మీకు చెయ్యాలంటేనండి మీరు కుటుంబముగా కలిసి ఐక్యతగా బెత్లెహేముకు రావాలి. తోటి కోడల, అన్నదమ్ముల, కచెలుల, తోడళ్ళ, లేదా అత్తగారు కోడల, లేక తల్లి కూతురా. కొంతమంది తల్లి కూతురికి గొడవలే, తల్లి కూతురు నేను తక్కువ తినలేదు ఈ రోజుల్లో. వాళ్ళు కూడా ఏంటిది ఏమంటారండి, ఆస్తి పాస్తుల కోసం, అంతస్తుల కోసం సరిగ్గా నాకు పంపకాలు ఇవ్వలేదని, కాసు బంగారం ఇవ్వలేదని ఆవిడకి 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చింది అన్నికి, నాకేమో 1000 రూపాయలు తక్కువ ఇచ్చిందని చెప్పి అక్కడ పేదాభిప్రాయాలు. ఈ రాత్రి అంటున్నాను, నా ప్రభుతో నీ చెప్పిన దాన్ని నీకు చేయాలంటే సహోదరుడా, నీవు నీ భార్యతో, నీవు నీ పిల్లలతో కలిసి ఐక్యతగా మందిరానికి వచ్చిన వ్యక్తివైతే తప్పక నువ్వు చెప్పేదంతా దేవుడు నెరవేరుస్తారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా నేను వేగంగా వెళ్తాను దేవుని బిడ్డలారా. 2వ అధ్యాయము 2వ వచనం. మొదటి అనుభవం ఏంటి? ఐక్యత. చెప్పండి అందరూని. మొదటి అనుభవం ఏంటమ్మా? కుటుంబంలో ఎలా ఉండాలి? అందరం సంఘంలో ఐక్యతగా ఉండాలి. సంఘంలో కూడా అందరితో ఐక్యతగా ఉండాలి. రెండవ అనుభవం, మోయాబీరాలైన చాలు. ఇక్కడ నేను ఇందాక చెప్పాను, నయోమి ఎవరు? పాస్టర్ గారు. ఇక్కడ నయోమి ఎవరు? సంఘ కాపరి. రూతమ్మ సంఘం అయితే, నయోమి సంఘ కాపరి అయితే, బోయాజు యేసుక్రీస్తు. ఇక్కడ మనం చూస్తున్నాము, రూతమ్మ నయోమి దగ్గరకు వచ్చి మోయాబీరాలైన రూతు. ఎవరండి ఈమె? మోయాబీరాలైన రూతు. ఆమె ఊరు మెన్షన్ చేయబడింది అక్కడ. అంటే బహుశా ఇలాగ అనుకుంటున్నా, ఏమని తెలుసా? మోయాబీలు ఇక్కడ ఇవి చేసిన దానికి వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళకి పెద్దలో చిన్నలో ఇటువంటి ఏమి బంధుత్వాలు ఏమి ఉండవు. కానీ అటువంటి స్త్రీ అటండి పాస్టర్ గారు నయోమి దగ్గరకు వచ్చి ఉంటుంది, నీ సెలవైన ఎడల, నీ అనుమతి ఇస్తే, మీరు పర్మిషన్ ఇస్తే నేను మరొక పొలంలోకి పోయి పరిగె ఏరుకుని వస్తాను. ఏమంటుందంటే పరిగె ఏరుకుని. ఎందుకని? వారికి ఆహారము కావాలి. ఇట్ వాస్ వెరీ నెసెసరీ టు దట్ టైం. ఆ సమయంలో వారికి ఆహారము అత్యవసరం. అయినప్పటికీ నయోమి పాస్టర్గా అనుకుంటున్నాం కదండి, దైవజనుని అనుమతితో మాత్రమే ఆమె పరిగి ఏరుకోవడానికి మరొక పొలంలోకి వెళ్తుంది. స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి నేను అంటాను దేవుని బిడ్డలారా, మన జీవితాలలో, మన సంఘములో, మన సంఘానికి ఒక కాపరిగా దేవుడు నియామకం చేసినప్పుడు నీవు నీ ఇష్టానుసారముగా జీవించడం కాదు, నీవు నీ ఇష్టానుసార కార్యక్రమాలు చేసేయడం కాదు, దైవజనుని అనుమతితో. చెప్పాలి అందరూ. ఎవరి అనుమతి? దైవజనుని యొక్క అనుమతితో మాత్రమే కార్యాలు చేయాలి. పొలంలోకి వెళ్ళాలా, పరిగేరుకోవాలా, లేక ఇంటిలో వివాహం పెట్టుకోవాలా, లేక ఊరు ప్రయాణం చేయాలా, లేక నీ పిల్లలు ఒక చోట మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీరు కూడా పాస్టర్ గారే కాబట్టి పాస్టర్ గారి కోసం అలాగే చెప్తారండి, పాస్టర్ గారి అనుమతి ఎందుకండి, డబ్బు మాది, మా కష్టం మాది, మేమెందుకు చెప్పాలి అంటే ఇలా చెప్తారు. వినండి. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తున్నారు, ఏదో పని మీద వెళ్తున్నారు. హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఒక పని మీద వెళ్తున్నారు కదా, ఆ పనిని గురించి మీ దైవజనుని దగ్గరికి కొన్ని రోజుల ముందు వచ్చి, అయ్యా నా పరిస్థితి ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, ఎప్పుడు వెళ్ళమంటారు, ఎలా వెళ్ళమంటారు, ఎవరిని తీసుకెళ్ళమంటారు అని అన్ని అనుమతులు అడిగారు అనుకో,
దైవజనుడు అంటాడు, ఒక రోజు నాకు టైం ఇయ్యమ్మా, ఒక 2 రోజులు సమయం ఇయ్యమ్మా అని చెప్పి పలానా సహోదరు వచ్చారు, యేసయ్య మరి ఆ బిడ్డకి నేను ఏ సలహా చెప్పాలి, ఆ బిడ్డని ఇప్పుడు వెళ్ళమనాలి, ఆ బిడ్డకి ఏది శుభం ఏది అశుభం, ఏది మంచిది కాదని దైవజనుడు దేవుని పాదాలు పట్టుకుని ప్రభువుని అడిగి మీకు క్షేమకరమైన జవాబును ఆయన అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన అనుమతితో మీరు చేశారుగా, ఒక వ్యాపారాన్ని ప్రారంభించారుగా, ఆయన అనుమతితో ఒక ఉద్యోగానికి వెళ్తున్నారుగా, ఆయన అనుమతితో ఒక విదేశ ప్రయాణానికి ప్రయత్నాలు చేస్తున్నారుగా, ఆయన అనుమతితో మీ పిల్లలను స్కూల్ మార్పిస్తున్నారుగా. ఎప్పుడైతే ఆయన అనుమతితో మీరు వ్యాపారాలు ప్రారంభించారో, ఆ ప్రారంభానికి ప్రార్థన చేయించారో, అది మొదలుకొని మేము బాగున్నామండి అనే వరకు కూడా పాస్టర్ గారు మీ కొరకు ప్రయాసతో ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఎందుకని? మీరు ఎవరు పర్మిషన్ అడిగారు? దైవజనుని. అందుకు మీరు దైవజను అనుమతి కోరాలి, అందుకు పాస్టర్ గారి పర్మిషన్ కావాలి. అంతే తప్ప పాస్టర్ గారికి అన్నీ చెప్పాలా? మనం చేసుకోకూడదా? మనకు అంత తెలివితేటలు లేవా? మనకంత జ్ఞానం లేదా అనేమి కాదు. ఇక్కడ దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేయడం కొరకు ప్రతి విషయంలో ఆయన అనుమతి తప్పనిసరి. ఇప్పుడు రూతమ్మ ఏం చేసిందో తెలుసా? నయోమితో చెబుతుంది, నయోమి అత్త, నేను పరిగి ఏరుకోవడానికి నీ సెలవైన ఎడల, ఏమంటుందండి? మీరు అనుమతిస్తే వెళ్తానండి అంటే అర్థం ఏంటి? అప్పుడు వాళ్ళకి అది అత్యవసరమే కాదా ఆహారం? అమ్మ చెప్పండి. అత్యవసరమైన దానికి కూడా, అమ్మ బయట వారు వినాలి, అత్యవసరమైన దానికి కూడా పాస్టర్ గారి సెలవు కోరింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యత్యాసం చూపిస్తారు చూడండి. నయోమి వృద్ధురాలు. నయోమి ఎవరు? వృద్ధురాలు. అంతేకాదు, నయోమి ఇలాగ అనుకుంటుంది, ఏమో తెలుసా? నన్ను మీరు మారా అనండి. ఏమంది అంటే ఆమె నేను మధురము కాదు అనుకుంటుంది. పెద్ద నేనేమి కాదు అనుకున్నా రూతమ్మ మాత్రం నయోమిని గౌరవించడం మానలేదు. ఈ రాత్రి నేను ఒక మాట చెప్పనా? మీ పాస్టర్ గారు చదువుకున్నవాడా చదువు లేనివాడా, ఏ కులమా ఏ గోత్రమా ఎన్ని మనకు అనవసరం. ఆరోగ్యవంతుడా అనారోగ్యవంతుడా అనవసరం. వృద్ధుడా లేక బాలుడా ఎవరొస్తుడా అనవసరం. నీ పైన నాయకుడిగా యాచకుడిగా దేవుడు అభిషేకించి పెట్టారు కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన వయసు కానీ ఆయన స్టేటస్ కానీ మనకు అనవసరం అండి. ఆయన మన పైన నాయకుడు కాబట్టి సమస్త విషయంలో మనము దైవజనుని అనుమతితో చేస్తే మనము దీవించబడతాము. చేతులెత్తి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. అందుకే పోయాచంటాడు, ఇదిగో నువ్వు చెప్పిందంతా నేను నీకు చేసింది. స్తోత్రం కలుగునుగా. అప్పుడు రూతమ్మతో నయోమంటుంది, కాబట్టి కుమారి వెళ్ళుము పొమ్మని. నేను నయోమి గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ అలాగ ముందుకు వస్తే బైబిల్ ఉంటుంది. 7వ వచనంలో మనం చదువుకుంటాము రూతు యొక్క మరొక అనుభవము. ఆమె నేను కోయు వారి వెనుకకు పనుల మధ్యన ఎరుకుని దయచేసి నాకు సెలవు. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. చాలండి. ఎప్పుడు వస్తుందంట? ఉదయమే, పెందలకడనే. ఎప్పుడు వస్తారండి? పెందలకడనే. ఆమె ఉదయమే వచ్చి రూతుకు నీవు చెప్పినంత నేను నీకు చేస్తానని బోయాజు ఎందుకు మాట ఇచ్చారో తెలుసా దేవుని బిడ్డలారా? ఆమె వచ్చే సమయమే తెలుసా? అందరికంటే ముందు ఉదయమే వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధన సమయం ఎప్పుడు నాకు సమయం తెలియదు, కానీ ఆదివారం ఆరాధన, ఉపవాస కోటపు ఆరాధన సమయాలు, నియామక కోటపు సమయాలు, దైవజనుడు పలానా సమయము పలానా గంట అని నిర్దేశించినప్పుడు సంఘమంతా కూడా ఉదయం లేక నైట్ 7 అన్నారు అనుకోండి, 10 నిమిషాలకు 7కి అందరు ఇక్కడ ఉండాలి. దీనికి ఆమె అంటారు నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీరు అనొచ్చు, మీరు నువ్వు వచ్చావేంటి అలా చెప్తే కానీ మీరు అనొచ్చు, నేను గెస్ట్ ప్రీచర్ అప్పుడప్పుడు వచ్చి పోయేవాడిని, నాతో ఏముంది, నేను రాకుండా అయ్యారు మంచి వాక్యం చెప్పి మనం పంపించగలను ఈ రాత్రి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఏంటి తెలుసా? ఉదయమే అనగా ఏ సమయానికి దైవజనుడు చెప్పారో అదే సమయానికి రావాలి.
హల్లెలూయా, హల్లెలూయా. రూతమ్మ ఎప్పుడు వచ్చిందంటే ఆమె ఇది వరకే ఉదయమే వచ్చేసింది. ఉదయం 9 గంటలకు ఆదివారపు ఆరాధన, 8:30కు బయలుదేరుతుంది ఒక తల్లి గారి ఇంటికాడ. శాఖలో బైబిల్ పెట్టుకుని చివరి మొదలెడుతుంది. ఆవిడ నడుచుకుంటూ వస్తుంది. ఈ లోపల ఆవిడ మధ్యలో అక్క అప్పుడు వెళ్ళిపోతున్నావా అని ఆపుద్దు. కూర్చో ఇద్దరం కలిసి వెళ్దామని. ఈవిడ అప్పుడు వెళ్తారు స్నానానికి వెళ్ళి మొత్తం టిప్ టాప్గా రెడీ అయ్యి అన్నీ చేసాడు. పాత అయిపోద్ది. కూసే గాడిద వచ్చి మేసే గాడిని చెప్పినట్టుగా వచ్చి ఆవిడని నువ్వేం చేస్తావు, నువ్వు రావు వచ్చేవాళ్ళని రాను. మీరు కాదు, మామూలుగా చెప్తాను. ఉదయమే రావాలి. ఎప్పుడు రావాలండి అంటే దైవజనుడు ఎప్పుడైతే సండే స్కూల్ అన్నారో అదే టైంకి సండే స్కూల్ పిల్లలు అప్పుడు పంపించాలి. లేదు ఏ సమయం అని చెప్పారు. ఆమె వచ్చేటండి ఉదయమే వచ్చి మొదలుకుని ఇది వరకు ఏరుకొనుచుండెనో కొంతసేపు మాత్రం ఆమె ఇంటికాడ కూర్చుంటుంది. ఆమె ఎంతసేపు కూర్చుంటుంది ఇంటికాడ? చెప్పాలి ఎంతసేపు కూర్చుంటుంది? కొంతసేపే. మనము మందిరంలో ఎంతసేపు కూర్చుంటాం? మందిరంలో కొంతసేపు. ఇంటి దగ్గర పోనీ మన ఇంటి దగ్గర కూర్చున్నా పర్లేదు. ఆ ఇంటికాడ ఇళ్ళల్లో పూజారి అంటారు. మనం ఏరియాలు అంటారో లేదు తెలియదు కానీ మా ఏరియాలు అంటారు ఇళ్ళల్లో పూజారి అంట. కొంతమంది అలా తిరగతానే ఉండరట. భుజాన్ని వేసుకుని మాట్లాడి ఆ ఇంటికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ రాత్రి బైబిల్ చెప్తున్న మాట తెలుసా? కొంతసేపు ఇంటి దగ్గర కూర్చోవాలి, ఎక్కువసేపు దైవ సన్నిధిలో గడపాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రూతమ్మ దేవుని బిడ్డలారా ఉదయమే వస్తారు. ఆమె సమయం అంతా దేవుని సముఖంలో గడిపోతుంది. దేవుని యొక్క ప్రజెన్స్ ఆమె ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి సంగమా ఈ రాత్రి నేను చెబుతున్న మాట తెలుసా? నువ్వు చెప్పినంత దేవుడు చేయాలంటే ఎక్కువ సమయం దేవునితో గడపాలి. ఎవరితో గడపాలండి? మందిరంలో గడుపు, లేక ఇంటిలో గడుపు. ఎక్కడ గడిపినా ఎక్కువసేపు ప్రార్థనలోనో, వాక్యములోనో, లేక పాటల్లోనో, ఆరాధనలోనో, బైబిల్ చదవటంలోనో, లేక బైబిల్ రాయడంలోనో, ప్రభు కొరకు పని చేయడంలోనో ఎక్కువ సమయాన్ని దేవుని కొరకు ఖర్చు చేయాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రూతట కొంతసేపు మాత్రం ఇంటి దగ్గర కూర్చుంటది, ఎక్కువసేపు అట పొలములో ఏరుకుంటది. ఎక్కడ ఏరుకుంటది? ఇంకా మనం ముందుకు చూస్తూ ఉంటే బోయాజు వచ్చాడు. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము, దీనిని విడిచి పోవద్దు. స్తోత్రం కలుగును. వేరొక పొలములోకి పోవద్దు. చెప్పండి అందరూని. ఎక్కడికి పోవద్దు? వేరొక పొలములోకి వెళ్ళవద్దు. వేరొక పొలములో చాలా బాగా కనబడుతుంది పంట. వేరొక పొలములో ఏపుగా కనబడుతుంది, ఏపుగా పెరిగినట్టుగా కనబడుతుంది, కంటికి ఇప్పుగా కనబడుతుంది, పచ్చపచ్చగా కనబడుతుంది, సౌందర్యంగా కనబడుతుంది. కానీ బోయాజు అంటే రూతమ్మతోటి నీ వేరొక పొలములోకి, పొలమనగా సంఘము దేవుని బిడ్డలారా ఈ రాత్రి ప్రకటిస్తున్నాను. నువ్వు చెప్పినంత దేవుడు నీకు చేయాలంటే నువ్వు ఏ బండ నుండి చెక్కబడితావో, ఏ పొలములో నాటబడితావో, ఇక అదే పొలములో చివరి వరకు నీ జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నా. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వేరొక పొలములోకి నువ్వు పోవద్దు. అంతా అక్కడంతా వెరైటీ మనుగుడు జిమ్మిక్కులు ఏమేమో జరుగుతూ ఉంటే మార్చేయడమే, సంఘాలు మార్చేయడమే, పొలాలు మార్చేయడమే. అంతేకాదు పొలం అనగా సంఘం కదా. ఇప్పుడు ఆదివారం ఆరాధనలో దైవజనులు వర్తమానం చెప్తూ ఉంటారు. బలమైన హెచ్చరికతో కూడిన వర్తమానం చెబుతూ ఉంటా. నీ బుద్ధి మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో అని చెబుతూ ఉంటారు. ఇలా చెబుతూ ఉంటే ప్రతి ఆదివారం చెబుతున్నప్పుడల్లా కొంతమందికి ఆ మాట గుచ్చుకుంటారు. ఏమవుతుందండి అంటారు కొంతమంది, పాస్టర్ గారు ప్రతి వారం మా కోసమే చెప్తున్నారు వాక్యం అంటారు. నాకు తెలియగలుగుతున్నాను. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను, మీకు చెబుతున్నానా లేదా ఈ బాక్సులకి, టేక్సర్కి, ఈ కీబోర్డ్కినా? ఏమండి నాకే కదా చెబుతున్నా, నాకు వింటున్నా మీకు, మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నాకు అనుకున్నాం. నేనేం చేయాలి? మార్చుకోవాలి. ఏం చేయాలండి?
అంతేనా? కోపగించి పొలం మార్చేద్దామా? హలో ఏమండి? కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? పాస్టర్ గారు కొద్ది గద్దించి హెచ్చరిక వాక్యం కనుక చెబితే, అమ్మా నీ పిల్లల్ని అలా చేయవద్దండి, ఇదిగో ఇక ప్రతి ఆదివారం మా పిల్లల్ని అంటున్నారు పాస్టర్ గారు. ప్రతి ఆదివారం మా మనవరాల్ని బాగా గద్దిస్తున్నారు పాస్టర్ గారు. ఎందుకు లేక చర్చికి వెళ్ళిన ఉపయోగమే ఉంది, మనం పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పి పొలాలు మార్చేసేటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. మీరు మంచోరు, మీరు మార్చరు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, నా దేవుడితో నువ్వు చెప్పేదంతా ఆయన చెయ్యాలంటే నువ్వు ఎప్పటికీ కూడా పొలము మారకూడదు. ఎప్పటి వరకు మారకూడదు చెప్పనా? దేవుని బిడ్డలారా, 15 వచనం చూడండి. 15 వచనంలో ఆమె అస్తమయము వరకు, చాలు. ఎప్పటి వరకు అంట? అస్తమయం. ఎప్పటి వరకు? అస్తమయం అంటే ఏంటంటారు అమ్మా? సాయంకాలం కదా. ఎవరైనా మామూలు చనిపోయారు ఏమంటారు? చనిపోయారా అంటారు, చచ్చిపోయారు అంటారు కదా. అదే రాజశేఖర్ చనిపోయారు అనుకో, రాజశేఖర రెడ్డి గారు అస్తమించిరి అంటారు. ఏమంటారండి? అస్తమించిరి అంటే అస్తమించడం అంటే చనిపోవడం. లిటరల్గా మీరు చెప్పింది వాస్తవమే, చీకటి పడే వరకు. కానీ జనరల్గా ఆలోచన చేస్తే ఫలానా వారు అస్తమించిరి, నిర్యాణం ఇవన్నీ చెప్తారు చూడండి. అస్తమయం అనగా చనిపోవడం. ఇప్పుడు ఇదే పొలంలో మనం ఎప్పటి వరకు ఉన్నదో తెలుసా? మనము అస్తమించే వరకు ఇదే చేతిలో ఉండాలి. ఆమె చెప్పండి అందరూ, ఆమె చెప్పండి అందరూ. అస్తమయము కలిగే వరకు, మనం మరణించే వరకు, మన ప్రాణం పోయే వరకు, మనము మనం పిలుచుకునేంత వరకు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మనము పరిచర్యను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి అండి షూ అంటే లోకల్ పూట. ఏంటంట షూ అంటే? మా ఊరికి మీ ఊరికి తేడా ఉన్నాయి కదా భాష, ఏమనుకోదు. షూ అంటే లోకల్ పూట. షూ అంటే మంచి చెప్పిన నాకు ఎలా ఉంటుందో బాధగానే ఉంటుంది. కొంచెం ఏదైనా బాధ కలిగించే మాటలు చెప్పారు కాదు, ఏమన్నా సంఘాన్ని మానేస్తారు. మరి కొంతమంది ఉన్నారు, పాస్టర్ గారు మంచోడే అంటారు. పాస్టర్ గారు మంచోడు అని చెప్పి నిన్నటి వరకు వీళ్ళిద్దరు కలిసిమెలిసి తిరుగుతారు. విశ్వాసం నిన్నటి వరకు వీళ్ళిద్దరు కలిసిమెలిసి, ఈ రోజు పొద్దుటే ఇంట్లో ఆ పక్క ఆవిడ ఈ పక్క ఆవిడ గొడవ పెట్టేసుకుంటారు. ఆ పక్క ఆవిడ ఈ పక్క ఆవిడ గొడవ పెట్టేసుకుంటారు. ఈ గొడవ అలాగే చిలికి గాలి వాడే పాత్రిక దగ్గరికి వస్తారు. పాస్టర్ గారు ఏంటి, సరే వాళ్ళిద్దరు నిన్నటి వరకు కలిసిమెలిసి తిరిగి కదా, రేపు మాపు కలవక మాట్లాడరా, కలుస్తారులే అని చెప్పి పాస్టర్ గారు ఏం మాట్లాడరు, వాక్యాన్ని చక్కగా చెప్పుకుని వెళ్ళిపోతా ఉంటే ఇందులో ఒక ఆవిడ అంటది, పాస్టర్ గారు చూసావా, కనీసం నన్ను ఆదరించారా, కనీసం పొడిలేమ్మా ప్రార్థన చేద్దామని ఒక్క మాట అయినా పలికారా? ఏంటి మీ ఇద్దరు కొడవట్టేసుకుంటారా? కత్తులు కట్టాలట్టేసి దెబ్బలాడేసుకుంటూ ఉంటారా? మీకే మేము తగ్గులు తీర్చాలా? మాకు ఇదేనా పని? పోనీ అదే పోనీలో తగ్గు తీద్దామని గొడవ వచ్చింది కదా అని చెప్పి, అమ్మ ఏమైంది, ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగింది అని చెబితే, ఇప్పుడు సర్వసాధారణంగా ఏం చెప్తాం? ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ అనుకోండి, భర్త భార్య మీద చెప్తారు, ఏమని ఏమంటే అయ్యారండి మా భార్య ఎలా చేస్తుంది అలా చేస్తుంది అంటే సర్వసాధారణంగా ఏమంటాం మనం ఎవరిమైనా? అలాగే ఎందుకు చేస్తుంది అమ్మాయి, తప్పు కదా, పొరపాటు అలా చేయకూడదు, మీకు మిస్సెస్ ఎందుకు చేస్తుంది అలాగా, ఆమెకి అసలు బుద్ధి లేదు అంటాం మనం. ఎందుకని? ఈయన ఓదార్చడం. అవునా కాదా? అవునా కాదా? అవునో కాదు చెప్పాలి కదా. ఓ నెల పోయాక వారం పోయి ఇద్దరు కలిసిపోతారు. ఎవరితో కలిసిపోయాక ఈరోజు ఫైన్ ఈవినింగ్ ఆనందంలో సంతోషం ఉన్నప్పుడు అలా ఆవిడతో అంటాడు, పాస్టర్ గారు అంటున్నావు గారు, నువ్వు పాస్టర్ గారు నేను ఏమన్నాడు తెలుసా, నీకు అలా బుద్ధి లేదు అన్నాడు పాస్టర్ గారు అంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఎవరి పడ్డారు ఇప్పుడు? స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సంఘములో సమస్యలు వస్తాయి. ఎవరి నలుగురు ఇంటిలో కుటుంబం ఉంది, నలుగురు కుటుంబం అందరూ సమాధానంగా ఉంటున్నారా? ఏమా అందరు సమాధానంగా ఉంటున్నారా? అందరూ అదే ఇంట్లో పడుకుంటారు. తెల్లారేది ఎడమోకం పెడమోకం, ఒకటి అటు పోతారు, ఒకటి ఇటు పోతారు.
కోళ్ళేమో ఆవిడ పని ఆవిడ చేసిన అత్తగారేమో అయినా అదే ఇంట్లో పని చేసుకుంటున్నారు. అదే ఇంట్లో ఉన్నారు. ఇల్లు మారిపోతున్నారా? మాట్లాడట్లేదు. మారుతున్నారా? అదే ఇంట్లో ఉంటున్నారా? మరి సంఘంలో చిన్న చిన్న సమస్యలు వస్తే ప్రేమ విందుకి చికెన్ మొక్క లేదని ఆడి మీద కోపాలు పోయి ప్లేట్ తీసి వెళ్ళిపోతే ఎలాగా? రాత్రి అంటున్నారు ఒక మాట తెలుసుదేనుకుంటున్నారా? సంఘములో సమస్యలున్నా మన సంఘం అంతా తెలుసా ఐక్యతగా ఉండాలి. ఎప్పటికీ పొలమును అస్తమయం వరకు విడిచి పెట్టకూడదు. స్తోత్రం కలుగును గాక. అలాగు చేస్తేనే నువ్వు ఏదైతే ప్రభుతో చెబుతావో అదంతా దేవుడు నీకు చేస్తాడు. కుమారి భయపడకము, నీవు చెప్పినంత నేను నీకు చేసేదను. అలాగూ చేయాలంటే నువ్వు ఏ ఫలములో నాటబడ్డావో అంతము వరకు అదే ఫలములో నువ్వు అంటి పెట్టుకుని ఉండాలి. కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, సమస్యలు రావచ్చు, లేక ఏదైనా వ్యతిరేకతలు రావచ్చు. అయినను నువ్వు ప్రభువును చూసి రక్షణ పొందావు కాబట్టి, దైవజనుల యొక్క ప్రార్థనలో పెంచబడుతున్నావు కాబట్టి, ఆయన క్రమశిక్షణ అప్పగించబడ్డావు కాబట్టి ఎప్పటి వరకును అదే పరిచర్యకు భద్రురాలువై ఉండాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదంటాడు, ఇచ్చట నా పనికత్తుల వద్ద నీవు నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలంటమ్మా? నిలకడగా ఉండాలి, స్టెబిలిటీగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. కొంతమంది ఉంటారు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎన్నెన్నో తీర్మానాలు చేసుకుంటారు. చాలా తీర్మానాలు. కొంచెం బలహీనత వచ్చి ఇబ్బంది కలిగితే ఇది కనుక తగ్గిపోతే నేలాగా ఉంటాను. అమ్మా మాట్లాడకూడదు, ఇటు వినాలి. అమ్మా నేను ప్రసంగం చేస్తున్నాను, ఇక్కడ మీ ప్రసంగం తర్వాత చేద్దరు, నా మాట వినాలి. ఎన్నెన్నో తీర్మానాలు చేసుకుంటా, ఉపవాసం ఉంటాను వారం ఒక రోజు. కానీ ఆ తీర్మానం నిలకడగా ఉంటున్నావా? దేవుని పనిలో నేను పరిచయం చేస్తుండగా చెప్పారు, ఇదిగో చేపల పలానా వాళ్ళు వేశారు, వాళ్ళకు వందనాలని. ఇదిగో పలానా వాళ్ళే అన్నట్టుగా కాదు. నువ్వెప్పుడో తీర్మానం చేసుకున్నావు నేను పరిచయం చెయ్యాలని. అయ్యగారు నేను పరిచయం చేస్తానండి, ఆ పని అంతా నేను ముట్టుకుంటానండి, మందిరాన్ని తుడుస్తాను, కడుగుతాను, అది మా పని అన్నావు. ఏదో ఒక వారం చేసావు, 2 వారం చేసావు, 3వ వారం నిలకడత్వం పోయింది నీలో. ఈ రాత్రి ప్రభు దాసుగా మాట చెప్తున్నాను, నువ్వు పనికత్తెల యొద్ద నువ్వు తీసుకున్న తీర్మానంలో నిలకడగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రతిరోజు వాక్యం చదువుతాను, ఒక తీర్మానం చేసుకున్నా బిడ్డ. వాక్యం చదివి ఎంతకాలం అయింది? ఇదిగో ఉపవాసం అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తానన్నావు, కొన్ని రోజులు చేసావు, ఇప్పుడు మరలా మానేసావు. ఆ నిలకడత్వం నీలో పోయిందేమో కదా. ఈ రాత్రి నా ప్రభు అడుగుతున్నాడు తెలుసా, నువ్వు చెప్పినంత నేను నీకు చెయ్యాలంటే నువ్వు ఎలా ఉండవు తెలుసా? నిలకడగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. సిగరెట్ తాగడానికి తీర్మానం చేసుకున్నావు, మందు కొట్టనని తీర్మానం చేసుకున్నావు, కైని తినని తీర్మానం చేసుకున్నావు. ఇప్పుడు దాన్ని తీసుకున్న తీర్మానములు నువ్వు నిలకడగా ఉండగలుగుతున్నారా సహోదరులారా? ఈ రాత్రి నా ప్రభువు చెప్తున్న మాట, నువ్వు చెప్పినంత నీకు చెయ్యాలంటే నువ్వు వాక్యములో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి, నీవు తీసుకున్న తీర్మానంలో నిలకడ కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో రూతమ్మలో ఉన్న అనుభవాలు. 1, ఆమె ఐక్యత కలిగి ఉంది. 2, పాస్టర్ గారి యొక్క పర్మిషన్ అనుమతిని ఆమె తీసుకుంది. 3వదిగా ఆమె ఉదయమే వచ్చి దైవ సన్నిధిలో కూర్చుని పరిగిను ఏరుకుంటుంది. 4వ మాటగా ఆమె పొలాన్ని విడిచిపెట్టడం లేదు. పనికెత్తల దగ్గర ఆమె ఎలా ఉంటుంది? నిలకడగా ఉంటుంది. సహోదరి, నీ వాక్యంలో నిలకడగా ఉంటున్నావా? దైవ వాక్యం యొక్క నియమము చొప్పున నీవు నిలకడత్వాన్ని నీవు ఎల్లప్పుడూ కూడా పాటించగలుగుతూ ఉన్నావా? ఇంకా మనం ముందుకు చూస్తూ ఉంటే కిందకు వాక్యం కనబడుతుంది తెలుసండి. 10వ వచనంలో, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు అని అడగగా. స్తోత్రం కలుగునుగాక. రూతమ్మ ప్రదర్శన కలుగుతుంది, సాగిలపడి ఏం చేసిందంట? ఎవరికి సాగిలపడింది? బోయాజుకే. బోయాజు యేసుకు సాదృశ్యం అని చెప్పినాను.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈమెను ఇంతగా ప్రేమిస్తున్న రూతును బోయాజును చూసి, ఈమెకు కొండల దగ్గర దాహం ఇస్తున్నటువంటి నీరిస్తున్నటువంటి బోయాజును చూసి, అదే పనులలో పరిగెని వదిలిపెడుతున్న బోయాజును చూసి ఆమె ఎలాగంటుంది, సాగిల పడిపోయింది. దాని అర్థమే తెలుసండి, రూతమ్మ కృతజ్ఞత కలిగి ఉంది. ఆమె రూతమ్మకి ఏముందండి? కృతజ్ఞత. సాగిలా పాడి బ్రోకేదము సత్యముతో ఆత్మాలో మన ప్రభు యేసుని సాగిల పాడి బ్రోకేదము సత్యముతో ఆత్మాలో మన ప్రభు యేసుని సాగిల పాడి బ్రోకేదము. హల్లెలూయా. ఇప్పుడు మీ రూతమ్మకి ఏముంది? కృతజ్ఞత. ఏముందండి? ఇంత చేస్తున్నావు తండ్రి, అసలు ఏమి తెలుసు, నేను ఏ బాధ్యత, అసలు నేను ఎవరిని? ఈరోజు చాలా మందికి లేదు అదే కృతజ్ఞత. లేదు. ఏమి లేదండి కృతజ్ఞత. 10th పాస్ అయ్యే వరకు అబ్బాయి చర్చి వదిలిపెట్టడం, పాస్టర్ గారిని వదిలిపెట్టడం. అమ్మో, చాలా అసలు ఎంత స్థితి వస్తారంటే ప్రార్థనకి అలా వస్తారు. ఒక్కసారిగా ఆన్లైన్లో అతని నెంబర్ పాస్ అయ్యారని కనబడితే అంతే, వేసి రక్తం చేయండి. అదే లాస్ట్. అక్కడి నుంచే ఫోన్ చేస్తారు, అయ్యారు నేను పాస్ అయ్యానండి, ఇంటికి కూడా వచ్చి చెప్పడం. ఎందుకంటే బిజీ షెడ్యూల్ సార్. అక్కడి నుంచి ఇంకా ఇంటర్ పాస్ అయితే చాలు. లేకపోతే ఏదైనా పొలం కొనుక్కోవాలని ఆశ కలిగి పొలం కొనుక్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఓకే అనుకుంటే చాలు. పొలము అన్ని ఓకే అయిపోయిన తర్వాత అతనికి కృతజ్ఞత అనేది రాత్రి అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, రూతమ్మకి ఏమో తెలుసా? కృతజ్ఞత ఉంది. స్తోత్రం కలుగునుగా. ఆ దేవుడు మనకి ఎన్నో మేలు చేశారా లేదండి? ఈ రోజు మన సజీవులుగా ఉంచారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు బయటికి తీసుకొచ్చారు. పిల్లలకు వివాహాలు జరిగించారు. పిల్లలు పుట్టలేనప్పుడు ప్రార్థన చేస్తే అయ్యగారు అమ్మగారు సంఘం ప్రార్థన చేస్తే పిల్లలు దేవుడు ఇచ్చారు. ఎన్నోసార్లు ప్రమాదమావసత్తు మనం నష్టపోవలసినప్పుడు ప్రమాదం దేవుడు తప్పించాడు. డ్రైవింగ్ లో అనేక సార్లు ఇబ్బందులు పడినప్పుడు మనం దేవుడు అర్ధరాత్రి భయం కలిగినప్పుడు ఆయన మనం కాపాడాడు. ఎప్పుడైనా మనం యేసయ్యా నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి సాగిలపడి దేవునికి మనం వందనాలు చెప్పగలుగుతున్నామా? రాత్రి అంటున్న దేవుని బిడ్డలారా, రూతులను మరొక అనుభవం చేసండి. ఆమె కృతజ్ఞత కలిగిన మన సాక్షిగా. ఆమె ఏముందండమ్మా? కృతజ్ఞత కలిగి ఉందండి ఆమె. సంఘం ఈరోజు అంటున్నాను, నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. 2, నీ కొరకు ఉపవాసాలు ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నా నీ దైవజనునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేకాదు దేవుని బిడ్డలారా, సంఘములో మీకంటూ ఏదైనా ఒక స్థానం ఇచ్చినప్పుడు పాటలు పాడే అవకాశం మీకు ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా ఏమన్నా తెలుసా? నేను కాబట్టి ప్రార్థన అనుకోకూడదు. కొంతమంది ఇలాగ అనుకుంటారు. ఏమన్నా తెలుసా? పొరపాటున పాస్టర్ గారు మా సహోదరు వచ్చి మనందరిని నాలుగు నడిపిస్తారంటే ఇంకా ఆవిడ అక్కడి నుంచే ఫీల్ అయిపోతున్నది. రోజు సింగర్ లాగా నేను కాబట్టి నాకు ఇచ్చారు, ఎంతమంది ఉన్నా కానీ ఇంకా ఆవిడ మొత్తమే తెలిసిపోతుంది మనకి ఆవిడ ఎంత ఆవిడ వస్తుందో. కానీ బైబిల్ అంటుంది, అసలు ఏం తెలిసి దైవజుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు. కృతజ్ఞత కలిగి ఉంది. చెప్పండి అందరూ. అమ్మా ఏముండాలంటే, నీకు ఒక పాట ఇచ్చారు, సండే స్కూల్ నడిపే ఒక అవకాశం నీకు ఇచ్చారు, లేక నీ కుమారుడు నీ కొడుక్కి నీ మనవడికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? అసలు మాలో ఏం చూశారు పాస్టర్ గారు? అసలు మా గురించి ఏం అర్థం చేసుకున్నారు? మేము ఎందుకు పనికిరాని వారమే, అంటే ఈ రాని వాళ్ళమే, చదువు రాదు, వాక్యం రాదు, ఆయన పాట పాడమనిచ్చారు. అయ్యా నీకు వందనాలు ప్రభువా, దైవజనుడు ప్రేరేపించావు, నీకు వందనాలు అని చెప్పి మనం ఎలా ఏముండాలో తెలుసండి? కృతజ్ఞత. చెప్పండి అందరూ. అంతేనా? ప్రార్థన బయటికి మరి అక్క చూసావా, మనకి అలా ఉంటారు. మరి మనకి ఇవ్వకపోతే అయ్యగారికి సెట్ అవుదా, మనం పాడకపోతే కుదరదు అన్నావా, అయిపోయావు నువ్వు. దేవుడు తను తాను ఇచ్చించుకుంటే మరేమి పడదు. ఇంకా అందులో మరొక ఏరియా ఉండదు. స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుడు మనం ఎలా ఉండాలి తెలుసు? కృతజ్ఞత. చెప్పనంతలోనే ఏం కలిగి ఉండాలండి? కృతజ్ఞత. రూతమ్మకి ఏముంది? అందుకే రూతమ్మతో పోయేటన్నాడు, నువ్వు ఏది చెబుతావో అది నేను నీకు చేసేది. స్తోత్రం కలుగును గాక. అలాగూ చెప్పినప్పుడు అండి రూతమ్మతో ఆయన అంటున్న మాట తెలుసా? నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసిందంతయు నాకు తెలియబడిను. చెప్పనందరూ తెలియబడిను అంటే నా అర్థం తెలుసండి. బోయజ్ ఎలాగంటున్నాడు, అమ్మా నేను ఇంతగా నేను ఎప్పుడైనా కారణం తెలిసిన నీకు బయట మంచి సాక్షి ఉంది. ఆమె నాకు తెలియబడెను అనే మాటలు దాని అర్థం అది. నీ అత్తగారికి ఏమి చేసావో అది నాకు తెలిసింది అంటే మీ అత్తగారికి చేసింది అందరూ చెప్పుకున్నారు. రంపాలములు అందరూ చెప్పుకున్నారు, ఈ అత్తగారికి ఇవి మంచి చేసింది, టయానికి భోజనం పెట్టింది, అత్తగారి మాట ముసలి దగ్గర ఆవిడ అనుమతి తీసుకుంది, ఆవిడ అనుమతి లేకుండా ఏమీ చేయలేదని చెప్పి ఆ నోట ఈ నోట అందరూ రూతమ్మ కోసం ఏం చెప్పుకున్నారు? చెప్పాలి, ఏం చెప్పుకుంటున్నారు? మంచి సాక్ష్యం. ఏం చెప్తున్నారు? మన సాక్ష్యాలు ఎలా ఉంటాయండి? ఆదివారం అందరికి వందనాలు, అయ్యారికి వందనాలు. మరి నేను ఎంత మంచిదాన్ని మీ అంతా తెలుసు కదండి. నేను ఎంత ప్రార్థన పరులని మీకు బాగా తెలుసు కదండి. నేను అసలు ఎవరితో గొడవకే వెళ్ళనండి అంట. పక్క నువ్వు రావా గొడవకి మొన్నే కదా పంచకుడు పైకట్టుకుని మరి వచ్చేసాడు. నీ సాక్ష్యం నువ్వు చెప్పుకోవడం కాదు సహోదరుడా, నీకు బయట సంఘములో మంచి సాక్ష్యంతో పాటు బయట కూడా మంచి సాక్ష్యం ఉంది. ఆమె చెప్పండి. రూతమ్మకి దేవుడు అంటారు, బోయజ్ అంటారు, నువ్వు చెప్పినది నీకు చేస్తాను. ఎందుకన్నా తెలుసా? నువ్వేమి చేసావో అది నాకు తెలిసింది. నీ పొలంలో ఏం చేసావో తెలిసింది, ఇంటికాడ ఏం చేసావో తెలిసింది, త్రోవలో ఏం చేసావో తెలిసింది, కాలేజీలో ఏం చేసావో తెలిసింది, స్కూల్లో ఏం చేసావో తెలిసింది, వ్యాపారంలో ఏం చేసావో తెలిసింది, ఉద్యోగంలో ఏం చేసావో తెలిసింది, నీ సోషల్లో ఏం చేసావో తెలిసింది, సంఘంలో నువ్వేం చేసావో తెలుసు, నువ్వు బస్సులో వెళ్ళినప్పుడు నువ్వేం చేసావో తెలుసు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మా ఊరికి దగ్గరలో టోల్ గేట్ ఉంది. ఇదివరకు ఇది ఉండేది కాదు. ఏంటంటే అర్థంగా ఉంటే కర్రలు ఏం పెట్టేవారు కాదు. కాబట్టి నాకు ఎప్పటి నుంచో కార్లు ఉండటం బట్టి టోల్ గేట్ పెట్టినప్పటి నుంచి కార్లు, టోల్ గేట్ పెట్టిన ప్రారంభంలో ఆ గేట్లు ఏముండి కాదు. అక్కడికి వచ్చేటప్పటికి ఏమండి నేను డబ్బులు కట్టకుండా ఎలాగో దుక్కికేసేవాడు కారు మొత్తం వెళ్ళిపోయాడు. చాలాసార్లు తిరిగేసాను అలాగే. ఆ తర్వాత ఏమో ఎమ్మెల్యే గారితో వాళ్ళతో కొద్ది పరిచయాలు అయితే ఆర్పిసి మరీ దాటేశాను. ఓ పరి అయి జఫర్జీ శాస్త్రి గారు వాక్యం చెప్తే నేను విన్నాను. ఏమో తెలుసా? అటువంటిది కూడా దేవుని దృష్టిలో పొరపాటు అని చెప్పారు. ఏం చెప్పారండి ఆయన? అలాగూ టోల్ గేట్ దాటించేయడం కూడా పొరపాటు, ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి కట్టాలి అని ఆయన చెప్పినప్పుడు అప్పుడు నేను మారు మనసు పొంది అప్పుడు డబ్బులు కట్టడం ప్రారంభించాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు నాకు తెలియనంత వరకు దూకేశాను, తెలియనంత టోల్ గేటు దూకేశాను. అప్పుడెంత 30 రూపాయలు 40 రూపాయలు ఆ రోజుల్లో. ఇవాళ 270 రూపాయలు ఎంతో కావాల్సిన, లేదా 160 సంథింగ్. ఏమండి ఇప్పుడు నేనేమన్నా తెలిసిన, మనకు దైవజనుల ద్వారా ఒక వర్తమానాన్ని మనం విన్నప్పుడు మన సాక్ష్యం మనకి అర్థమవుతూ ఉన్నప్పుడు మనం దాన్ని ఏం చేయాలి తెలుసా? మార్చుకోవాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రి నేను అంటున్నాను, ముగింపుకు వస్తున్నాను వాక్యాన్ని బాగా జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. నీవు చెప్పినంత దేవుడు నీకు చేయాలంటే బయట నీకేముండాలి? నీవు ఒక ఆఫీసులో పనిచేస్తున్నావు అనుకో, లేక ఏదైనా షాపులో పనిచేస్తున్నావు అనుకో, షాప్ వాళ్ళు చూడలేదు కదా అని చెప్పి 10 రూపాయలు 20 రూపాయలకి అమ్మి ఆయనకి 10 ఇచ్చి నువ్వు 10 చేసావంటే దాని దృష్టి అక్కడ ఏమైపోయావు నువ్వు? నీ సాక్ష్యం ఉందా అక్కడ? ఏమా అక్కడ ఉన్నారా? సాక్ష్యం ఉందా? నీ సాక్ష్యం యజమాని చూడకపోవచ్చు. ఎవరు చూడకపోవచ్చు? యజమాని చూడకపోవచ్చు, కానీ పైన దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లలకు చెబుతున్నారు, పిల్లలు మీరు చదువుతూ ఉన్నారుగా,
ఇదిగో ఉదయం 9 గంటల స్కూల్కి వెళ్ళాలి, 4 గంటలకి ఇంటికి రావాలి కదా. అలాగే మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి రాకుండా మా స్కూల్కి వెళ్ళిపోయి స్కూల్లో బుక్స్ పెట్టేసి సినిమాలకి షికార్లకి వెళ్ళిపోయి మరలా 4 గంటలకి టెన్షన్గా ఇంటికి వచ్చేసారు. మీరు ఏమనుకున్నారంటే ఎవ్వరు చూడలేదు, ఎవ్వరికి తెలియదు అనుకున్నారు. కానీ మీ సాక్ష్యం ఎక్కడో దిక్కున బయట పడిపోతుంది. కానీ మందిరంలోకి వచ్చి మనము తెగ పాటలు పాడేస్తాం కదా. మీ పాట కూడా మీ సాక్ష్యానికి సరిపోవాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి బోయా చెప్తున్నాడు, అమ్మా నీ సాక్ష్యము బాగుంది. ఈ రాత్రి అంటున్నా దేవుని బిడ్డలారా, బయట మన సాక్ష్యమును కాపాడుకుందుముగాక. ఇరుగు పొరుగు వారి దగ్గర అనవసరమైన దెబ్బలాట్లకి వెళ్ళి, లేకపోతే లేనిపోని నిందలు అవమానాలు చేసి, ఇంకో సాక్ష్యం తెలుసా, కొంతమంది చిన్న చిన్న విషయాలే మనయండి, మీకు తెలిసిన విషయాలు తెలియక పక్కింటి దగ్గర నుంచి పంచదార ఉప్పు తెచ్చుకుంటారు గ్లాసుతో. ఏం చేస్తారండి? పంచదార. విచిత్రం తెలుసా, నెల అయిపోద్ది, 2 నెలలు అయిపోద్ది, గ్లాసు రాదు, పంచదార రాదు. ఇక ఈవిడికి తెలుసు ఆవిడ పంచదార ఎలాగ అవ్వదని తెలిసి తల్లిగారు అంటుంది, అమ్మ పంచదార ఇవ్వకపోయినా పోయినావు కానీ కనీసం గ్లాస్ అయినా. గ్లాసా? అయ్యో మొన్నే పంపించేసారు కదా పిల్లతో అంటది. ఏమంటదండి? ఆదివారం వచ్చి నేను ఎంత సత్యవంతురాలు మీకు తెలుసు కదండి, పక్కోది కనీసం చిన్న పూసుకు పొల కూడా నేను ఉంచుకోనండి మీ అందరికీ. ఆ పక్క ఏమంటారు, ముందు గ్లాస్ ఇచ్చి పుష్పలు కూడా స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన సాక్ష్యమును కాపాడుకోవాలి. ఆమేన్. అప్పుడే దేవునితో మనం ఏదైతే చిత్తం అన్ని దేవుడు మనకి చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా 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 బోయా చేయమన్నాడు, చూద్దామా? దేవుడితో మనం చెప్పేదంతా ఆయన మనకు చేయాలంటే మా బోయా చేయమని తెలుసా? చూడండి, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచిపెట్టావు. స్తోత్రం కలుగునుగా. దేని విడిచిపెట్టావు? నీవు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు. ఏమండి? యేసు ప్రభు నమ్ముకుంటే అమ్మా నాన్న విడిచిపెట్టేలా? యేసు ప్రభు నమ్ముకుంటే ఏక అమ్మా నాన్నతో అన్నదమ్ములతో సంబంధాలు ఉండకూడదా? అది కాదు బైబిల్ చెప్పేది. ఇక్కడ తల్లిదండ్రులు విడిచిపెట్టమంటే అర్థమే తెలుసా దేవుని బిడ్డలారా? భక్త కోడికి పేతురు రాస్తూ అంటాడు ఒక మాట తెలుసా? మీ వ్యర్థమైన పితృ పారంపర్యమైన ఆచారాలను వదిలిపెట్టమంటారు. స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రులు విడిచిపెట్టమంటే అర్థమే తెలుసండి, పూర్వం నుండి వస్తున్న కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇదిగో ఇవి మోయాబీరాలు, మోయాబులో కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వివాహం పెట్టుకుంటే తప్పకుండా మోయాబులో ముహూర్తం పెట్టించాలా? వివాహం పెట్టుకుని వివాహానికి పెళ్లి కొడుకుని తీసుకుని వెళ్ళాలంటే తప్పకుండా ఎదురు రావాలి. వివాహం పెట్టుకుని ఆ పెళ్లి అయిన తర్వాత వాళ్ళిద్దరిని పంపించాలంటే కనుక ఏదో వెళ్ళి ఎక్కడో విగ్రహాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఏదో చేసి పంపించాలి. నా ప్రభు అంటున్న మాట ఏం తెలుసా? అవన్నీ నువ్వు విడిచిపెట్టావు. స్తోత్రం కలుగునుగా. రక్షణ పొందిన నీవు, బాప్తిసం పొందిన నీవు, ప్రభు బలలో కొనసాగుతున్న దేవుని బిడ్డ, దశమ భాగం ఇస్తున్నా నీవు, ప్రథమ ఫలాలు ఇస్తున్నా నీవు, ప్రభు కొరకు రోషం కలిగి జీవిస్తున్నా చెబుతున్నా మనం ఇవి విడిచిపెట్టామా? లోక సంబంధమైన ఆచారాలు మనం విడిచిపెట్టామా? ప్రియ దేవుని బిడ్డ, ఒక ఇంటికి పునాది రాయి వేయాల, ఇంటిని ప్రారంభించాలి. మనం అంటాం ఒక మాట, అయ్యారు మీరు మంచి వాళ్ళు నాకు తెలిసి మీరు అలాగంటారు. కానీ కొన్ని సంఘాల్లో ఏమండి నైట్ 11:30 మీరు వచ్చి మాకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎన్నింటికి? నైట్. ఎవరు పెట్టారమ్మా ఆ సమయాన్ని? పాస్టర్ అవనేశ్వర్ పెట్టారా? ఎవరు పెట్టారంటే ఎవరో ఒక అన్యుడు పెట్టింది. కారణం ఏంటి? రక్షించబడ్డామండి, బాప్తిసం పొందామండి, ప్రభు బలలో పాలు పొందుతున్నామండి. కానీ మనం దేని విడిచిపెట్టా తెలుసా? ఆ పూర్వపు ఆచారాలు మనం ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఈ రాత్రి అంటున్న మాట ఏం తెలుసా? నువ్వు చెప్పేదంతా దేవుడు నీకు చెయ్యాలంటే బిడ్డ, నువ్వు వాటిని విడిచిపెట్టాలి.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేని విడిచిపెట్టాలో తెలుసా దేవుని బిడ్డలారా? మోయాబు అలవాటు విడిచిపెట్టాలి, మోయాబు సాంప్రదాయం విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బయలు దేవతకు బలిపీఠాలను ఒక్క రాత్రి వేళనే గిజ్జోను పడగొట్టాడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో రక్షణ పొందాం, అన్ని చేస్తామండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇవే వదలలేకపోతుంది. ఈ రాత్రి వాక్యం మీకు అర్థమైంది. కొంతమంది జ్వరము, తలపోటు, ఇప్పుడంతా జ్వరాల సీజన్ కదండి, ఇప్పుడంతా జ్వరాల సీజన్. అది వస్తుంది, తగ్గిపోతుంది, కానీ నీరసం మాత్రం వెంటనే నీరసం తగ్గకపోతే వెంటనే కొంతమంది భక్తులు ఏం చేస్తారో తెలుసండి, ఎక్కడికో తాడుకు పరిగెత్తారు. దేనికి? మా అమ్మమ్మ అదే కట్టుకుంది. ఎవరు కట్టుకున్నారు? మా అమ్మమ్మ అదే కట్టుకుంది, మా నాయనమ్మ కూడా అదే కట్టుకుంది, మా నాయన వాళ్ళ అమ్మ కూడా అదే కట్టుకుంది. కాబట్టి మేము కూడా నువ్వే విడిచిపెట్టాలో తెలుసా? అమ్మమ్మ కట్టిన తాను విడిచిపెట్టాలి. అమ్మమ్మని కాదు విడిచిపెట్టడం, నానమ్మని కాదు విడిచిపెట్టడం, తల్లిదండ్రులు కాదు విడిచిపెట్టడం, వారు ఆచరించిన ఆ తాయిత్తులు, రక్షరేకులు, వాటి బలమును మనము నమ్మకూడదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శద్రకు మేషకు అబేద్నెగో ఏమంటున్నారు? మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేము దానికి నమస్కారం. ఆమె స్తోత్రం కలుగునుగా. నువ్వు ఒక తాడు తెచ్చుకొని కట్టుకున్న దాని అర్థం తెలుసా? నువ్వు వాటిని పూజిస్తున్నావు. మీకు తెలియకుండా వాటిని మీరు ఏం చేస్తున్నారు? నమస్కారం. కొంతమంది విచిత్రం, ఇప్పుడు క్రైస్తవులు ఎలా మారిపోతారు? ఫ్యాషన్ ఏంటి అంటారు. చేతి కట్టుకున్న, కాలు కట్టుకున్న, మెడ కట్టుకుని తెలిసిపోతుందని చెప్పి ఇంట్లో మంచం కూడి కట్టేస్తున్నారు. మంచం కూడి కట్టేసి దుప్పడే వేస్తున్నారు. ఈ మరమో తెలియని ముసలామ్మలు ఉంటారు కదా కొంతమంది. మనం ఇంటికి వెళ్ళి దర్శిందామని వెళ్తాం కదండి, కరెక్ట్గా అప్పుడే ఆవిడ ఆ దుప్పటి తీసుకుని దుప్పడే దొరికిపోతున్నారు. స్తోత్రం కలుగునుగా. రాత్రి అంటున్నాను ఒక మాట, ఇదిగో రూతమ్మంటుంది, నేను దాన్ని విడిచిపెట్టాను. ఆమె హల్లెలూయా. మా దగ్గరికి తాయిత్రి ఇచ్చి ఒక ఆయన పిలిచాం, రక్షణ పొందాడు ఆయన, పాస్టర్ అయ్యాడు బర్నబాసుని. ఆయన చెప్పిన మాట మీద చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆయన ఏం చెప్పారు తెలిసిన, ఒక తాయిత్తు కోసం మనం వెళ్తాం కదండి జ్వరం కోసం. వెళ్ళినప్పుడంట ఆ తాయిత్తు మనకి ఇచ్చేటప్పుడంట ఆయన ఏం చేస్తారో తెలుసండి, ఆ తాయిత్తుతో పాటుగా 200 దెయ్యాలు మనతో పంపుతాడంట. ఏంటండి 200 దెయ్యాలు. ఎందుకు తెలుసా? దాన్ని మనం కట్టుకోగానే తగ్గుద్దంట. ఏమవుతుంది? తగ్గుద్ది. కానీ 200 దెయ్యాలు వచ్చేసి చూసారా, అవి మన ఇంట్లో ఇంకొకటి కడుపు నొప్పి తీసుకొస్తాయంట. ఏం తీసుకొస్తా? అప్పుడు అన్నీ మనకు విశ్వాసం ఏంటి? జ్వరము తగ్గింది కాబట్టి ఇప్పుడు అన్నీ మనం ఏం చేస్తాం? కడుపు నొప్పి కూడా అక్కడికే. మళ్ళీ ఆయనతో పాటు ఇంకేం దెయ్యాలు వస్తాయి. ఈ లోపల ఏం చేయాలో తెలిసి ఇంట్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది, కానీ భార్యాభర్తలు కొట్టేసుకుంటూ ఉంటారు. ఎందుకో తెలియదు అసలు. ఈ మధ్యలో ఉప్పు తక్కువైందని కొట్టేస్తాడు, కారం ఎక్కువైందని. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఈవిడ కూడా నిన్నటి వరకు ఆయన మాట ఎంత అంటే అంత. ఇప్పుడు ఈ మధ్యలో బాగా వ్యతిరేకించి అతన్ని రెచ్చగొట్టేస్తుంది. అన్నీ అన్నా తెలుసా, పుల్లే అక్కడికి వెళ్తే ఎక్కడ సెట్ అయిపోతారు. అక్కడికి వెళ్తే ఎవరు పంపారు? అట్లని ఆదాయం ఎవరికి? స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దేని విడిచిపెట్టాలి? తల్లిదండ్రులను విడిచి, అంటే జన్మభూమిని కూడా విడిచిపెట్టాలి. నీ జన్మతః వచ్చిన పాపాన్ని విడిచిపెట్టాలి. నీ జన్మతః వచ్చిన కొన్ని ఆలోచనలు, తలంపులు విడిచిపెట్టాలి. కొంతమందికి జన్మతః కోపం. అంత మంచోళ్ళేనండి, వీళ్ళు మాట్లాడితే కోపడిపోతుంటారు ఇంట్లో. అసూయ, స్వార్థం, ద్వేషం, కక్షలు, విమతములు, పేదములు, అల్లరితో కూడిన ఆటపాటలు జన్మతో వస్తున్నాయి వీరికి కొంతమందికి. ఈ రాత్రి చెప్పే మాట తెలుసా? జన్మముతో వచ్చిన దేవునికి ఆయాసకరమైన వాటన్నిటినీ మనందరం విడిచిపెట్టుదుముగాక. అలాగు విడిచిపెడితేనే నువ్వేదైతే ప్రభుత్వం చెబుతావో అవన్నీ నా దేవుడు నీకు చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంట్లో పెళ్లి పెట్టుకుంటారు. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత. అది పొద్దుట పెళ్ళి అయిపోద్ది, భోజనాలు అయిపోతాయి. పాస్టర్ గారు ఇప్పుడు వెళ్తారా అని చూస్తారు. ఈయన ఇలా బయటికి అడిగట్టు కానీ
డీజే ఏంటండి? ఏంటనే ఏంటబ్బాయి ఏంటది తప్పు కదా అంటే పాస్టర్ గారు కుర్రోళ్ళు ఏదో సరదా పడుతున్నారని. ఎవరంట? మా అన్నయ్య గారి పెళ్ళికి ఇదే పెట్టాం, మా తమ్ముడి గారి పెళ్ళికి ఇదే పెట్టాం. పెట్టకపోతే మీరు పెళ్లి కొడుకు చాలా బాధపడుతున్నాడు. ఎవరు బాధపడుతున్నాడు? పెళ్లి కొడుకు. ఈ రాత్రి అంటున్నాను, నీ వివాహం పరిశుద్ధతో ప్రారంభమైంది, ముగింపు కూడా దాంతో ప్రారంభం. ముగించబడాలి. స్తోత్రం కలుగును గాక. మరలా మధ్యలో సినీ ఆర్కెస్ట్రా మాట్లాడలేదు, ఎవరు తెర పర కనబడుతున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జన్మభూమి జన్మతః వచ్చే లేక లోకలుగా వచ్చే ఇటువంటి పనికి మాలిన అలవాట్లన్నీ మన సంఘములో నుండి బయటకు పారవేదుముగాక. సంఘ కుటుంబములన్నీ పరిశుద్ధముగా జరుగునుగాక. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఇంట్లో ఎవరో పుష్పవతి అయ్యారండి, పుష్పవతి కార్యక్రమం పెట్టాలి. అందరూ ఒక ఆశ. ఆదివారం అయితే అందరికీ, ఆదివారం అయితే అందరికీ. మరి ఆదివారం ఆరాధన ఏం చేద్దాం ఏమా? ఆదివారం అయ్యగారికి 2-3 ఆరాధనలు ఉంటాయిగా, 2-3 ఆరాధనలు చూసుకోవాలిగా. కానీ మీరు అంటారు ఆదివారం అయితే అందరూ వస్తారని. అయ్యగారు మీరు పని చేయండి అయ్యగారు, అమ్మగారిని అక్కడ పంపించేసి మీరు ఇక్కడ. అమ్మ ఎన్ని తెలివితేటండి, మీరే పెట్టేస్తారు, మీరే సలహాలు. రాపోతేనేమో మా ఇంటికి వస్తాడమ్మైనా, మా ఇంటికి రాడైనా, మేమంటే అసలు పడదు ఆయనకి. అది అలా సుబ్బమ్మోని ఇంటికి అయితే వెళ్ళిపోతాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి చెబుతున్నాను, అటువంటి వాటిని మనం విడిచిపెడుదుముగాక. ఆమేన్ హల్లెలూయా. కాస్త మనం ముందుకు వెళ్తే దేవుని బిడ్డలారా అవేం చేసిందంటే 14 వచ్చి చూస్తారు. 14 వచ్చంలో బోయజు భోజన కాలమున నీవెక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముఖముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయి వారి వద్ద ఆమె కూర్చుండెను. స్తోత్రం కలుగునుగాక. మిస్టర్ బోయాజ్ గారు చెప్తున్నారు ఏమో తెలుసా? ఇదిగో కొన్ని పేలాలు అందించారు. పేలాలు అందించి నువ్వు ఎక్కడ కూర్చుని తినన్నాడు. అంటే నా దగ్గర కూర్చో. ఆయన ఎవరో పొలానికి యజమాని, ఆయనే నాయకుడు, ఆయనే పెద్ద ఆయన రూతమ్మ ఎలాగన్నాడు, నువ్వు ఎక్కడ కూర్చుని తిను అనగానే రూతమ్మ ఏం చేసింది తెలుసా? ఆమెట చేను కోయు వారి వద్ద తిన్నారా? ఎక్కడ తిన్నదండి? చిన్న వెంట్రుకు భాష డిఫరెన్స్ ఉంది అక్కడ, జాగ్రత్త గమనించాలి అందరు. బోయాజు నాయకుడు. చెప్పండి అందరూ, బోయాజు ఎవరు? బోయాజు తన ప్రక్కనే కూర్చుని తినమన్నాడు. కానీ రూతమ్మ ఏం చేసింది తెలుసా? తన స్థితిగతులు ఏంటో అర్థం చేసుకుంది. రండి తన దగ్గర తినమన్నాడే కదా అని ఇక తన దగ్గరే తినలేదు. ఆమె వెళ్ళి ఎక్కడ తిన తెలుసండి? తన స్థాయికి తగ్గ వారి దగ్గర కూర్చుంది. ఆమె సంఘములో దైవజనుడు నీకు ప్రముఖ పాత్ర ఇవ్వచ్చు. పాస్టర్ గారి తర్వాత ఒక పాస్టర్ గారికి నేను గుర్తించే సంఘం అంతా నీకు అదే కోణం నువ్వు రావచ్చు. నువ్వు ఒక సంఘ పెద్దవో, ఒక నడిపించే వ్యక్తివో ఏదో కావచ్చు. ఆయన నీకు దైవజనుడికి మధ్య చిన్న ప్రోటోకాల్ తప్పకుండా నీవు పాటించాలి. ఆమెను చెప్పరా? హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఆయన గొప్పడని కాదు, అక్కడ బోయాజు నాయకుడు తినమని చెప్పారు. అయినా కొంతమంది ఉంటారు పాస్టర్ గారు పెట్టిన భోజనం వాళ్ళ మీద మాకు భోజనం పెట్టాలనుకుంటారు. పాస్టర్ గారు అందరూ కూర్చుంటే ఈయన వచ్చి ఎలా వేసేసుకుంటాడు, కుర్చీ ఎలా వేసి ఇలా కూర్చుంటాడు. పాస్టర్ గారికి ఏం పెడతారు, మాకు కూడా పాస్టర్ గారితో కలిపి తినాలనుకుంటే ఏంటో ఈ పెద్ద మనిషి. రూతమ్మని బోయ్ అన్నాడు, నా దగ్గర తినమ్మా అన్నాడు. కానీ రూతమ్మ ఏం చేసిందని వెళ్ళి, యవనస్తులు బాగా గమనించాలి, స్త్రీలు పురుషులు బాగా గమనించాలి. దైవజనుడు మనము అందరము సమానమే, మనందరం యేసు రక్తంలో కడగబడ్డాము. అట్ ద సేమ్ టైం దైవజనుని మీద ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంది. ఆ అభిషేకాన్ని మనము గౌరవించాలి. ఆమె చెప్పాలి అందరూ. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా, పాస్టర్ గారితో కలిపి తినాలనుకుంటా, కలిపి కూర్చోవాలనుకుంటా, కలిపి కుర్చీ వేయాలనుకుంటా. పాస్టర్ గారిని పెద్ద ఎక్కువ తక్కువైనా మీ అందరూ ఆయనమేమో ఒకే బండి మీద వచ్చాం,
ఇంకో రకం నేనే నరుకొచ్చినాను బండి మీద ఎక్కించు, నువ్వే కారు తిప్పుకుని నరుక్కుంటాను బండి మీద ఎక్కించుకొచ్చిన. బోయాజు వేరు, రూతు వేరు. ఇక్కడ బోయాజు వేరు, అక్కడ ఒక చిన్న ప్రోటోకాల్, దాన్ని తప్పక సంఘం పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీ తమ్ముడు, మీ అన్నయ్య, మీ అక్కయ్య ఎవరైనా కావచ్చు. మాట చెప్ప, నేను సంపూర్ణ సేవలోకి రాకముందు గడప సేవ చేస్తున్నా, సంఘాలు ప్రసంగాలు చేస్తున్నా. జ్యోతిబాబుకి మా సొంత అన్నయ్య, ఆయనతో పాటు కోటాలకు వెళ్ళేవాడు. నేనే కార్ డ్రైవ్ చేసేవాడిని. ఆయనకి కొన్ని సంవత్సరాలు కార్ డ్రైవ్ చేశాను. నేను ఎల్లప్పుడూ కూడా ఆయన లోపలే భోజనం చేసేవాడు, నేను అందరితో బయట భోజనం చేసేవాడు. ఇలాంటి పాస్టర్ గారు, నేను జ్యోతిబాబు గారు తమ్ముడిని కదా, లోపలికి రండి అనేవాడు. ఎవరు వెళ్ళేవాడు కాదు, ఎప్పుడు వెళ్ళేవాడు కదా. అక్కడ సాంబార్, పచ్చడి లోపల నాకు తెలుసు ఏముంటాయో నాకు తెలుసు. పిలిచిన పాస్టర్ గారు ఎంత బాగా చూస్తాడో నాకు తెలుసు. రొయ్యలు, పీతలు, మటను, చికెను, అవి ఇవి అన్నీ పెడతాడు. పులుసు పెడతాడు, ఇగురు పెడతాడు, ఫ్రై అన్నీ పెడతాడు. అయినా దేర్ ఈస్ ఎ ప్రోటోకాల్. ఆమె చెప్పండి. మీ పిల్లలకు మీరు చెప్పాలా, మీ పిల్లలకు మీరు నేర్పించాలా. ఏమో తెలుసా, దైవజనుల దగ్గర మనం గౌరవించాలి. స్తోత్రం కలుగునుగా. నేను వేగంగా వెళ్తాను దేవుని బిడ్డలారా. నువ్వు చెప్పేదంతా దేవునికి చెయ్యాలంటే ఏం చేయ తెలుసా, సంఘములో కుటుంబానికి ఐక్యత కలిగి ఉండాలి. పాస్టర్లను తీసుకోవాలి, ఉదయమే వచ్చి మందిరంలో కూర్చోవాలి, ఎక్కువసేపు మందిరంలో గడపాలి, పొలాన్ని విడిచిపెట్టకూడదు, పొలంలోనే నువ్వు ఉండాలి. అందు మాత్రమే కాదు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, చనుబొమ్మలు విడిచిపెట్టాలి. పాస్టర్ గారు అంటే ఒక గౌరవం నీకు ఉండాలి. స్తోత్రం కలుగునుగా. ఇంకా కొంచెం చూస్తాము. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చేను. ఏం చేసిందంట? తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చింది. ఎందుకు మిగిల్చింది అని అంటే దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతున్న మాట ఏం తెలుసా, ఆమె వాటిని తీసుకుని ఆమె అత్త యొద్దకు తీసుకొచ్చింది. 18వ వచనంలో కొన్ని మిగిల్చిందా. ఏం చేసిందంటే, ఎవరు రూతు. ఎవరిచ్చిన పేలాలు? ఇప్పుడు ఇలా చెప్పాలనుకుంటున్నాను. మీకు వచ్చిన రాబడిలో, ఆమె చెప్పండి, మీకు వచ్చిన ఆదాయంలో కొంత మిగిల్చి నయోమికి పట్టికి రావాలి. ఆమె ఎవరి పట్టి రావాలా? నయోమి ఎవరు? ఇక్కడ సేవకుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నయోమి వృద్ధురాలు. నయోమి ఆమె కొరకే కనిపెట్టుకుని చూస్తుంది. ఆమె బాగోగులు వివేచిస్తుంది. ఆమె బాగోగుల కొరకు ఆమె పరిశీలన చేస్తూ ఆలోచన చేస్తూ ఉంటా ఉంది. ఆమె తనకు వచ్చిన దాన్ని అప్పు చేసి తెచ్చిందా, మిగిల్చి తెచ్చిందా? ఈరోజు మరలా చెప్తున్నాను, మీకు వచ్చిన ప్రతి ఆదాయంలో దశమ భాగాన్ని, ప్రథమ ఫలాన్ని, కృతజ్ఞత అర్పణను తప్పక దైవజనుని యొక్క తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి మీరు ప్రార్థన చేయించుకోవాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆల్రెడీ నేను అప్పుడప్పుడు స్టేటస్ లో చూస్తూ ఉంటాను, నా బిడ్డలు టిఫిన్ ఏర్పాటు చేశారు పిల్లలని. మీరు చాలా మంచిగా చేస్తారు. మేము ఎప్పుడైనా సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు అసలు మేము తినలేనన్ని ఆహార పదార్థాలు, ఒకరు పూరులు చేస్తారు, ఒక ఎగ్ చేస్తారు, ఒక చికెన్ చేస్తారు, ఒక ఏదో చేస్తారు, ఫ్రూట్స్ తెస్తారు. మీరందరూ బాగా చేస్తున్నారు. స్తోత్రం కలుగునుగా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అయితే నేను ఇంకా చెప్తున్నాను, ఈ ఆహార పదార్థాల రూపమనే కాదు దేవుని బిడ్డలారా, మీకు వచ్చిన రాబడిలో కూడా దశమ భాగము నయోమికి తీసుకురావాలి. స్తోత్రం కలుగునుగాక. సామెతలు 3:9 మాట అంటుంది, మీరు రాసుకున్న తర్వాత చదువుకోండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తుల భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. స్తోత్రం కలుగునుగాక. సామెతలు 3:9-10 వచనాలు. ఒకవేళ మీకు ఒక 5,000 జీతం అనుకోండి, ఎంత ఇవ్వాలి దశమ భాగం? అమ్మా, 500 రూపాయలు దశమ భాగం తీయాలి తప్ప. ఎందుకు దశమ భాగం తీయాలంటే బైబిల్ చెబుతుంది, భూమి శపించబడింది కాబట్టి భూమి యొక్క 10%లను, ఆ 10%లో మీరు 10% కనుక తీసి దైవజనుడి దగ్గరికి వచ్చి ఆయన చేతులు కనుక పెట్టి ప్రార్థన చేస్తే మిగిలిన 90% మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంది సంఘాలు ఏం చేస్తారు తెలుసా, దశమ భాగం ఒక 500 తీయాలనుకోండి, 500తో వచ్చిన ఎక్కువ ఎత్తామండి అంటారు.
ఒక దశమ భాగం ఒక 5,000 రూపాయలు తీయాలనుకోండి, పాస్టర్ గారికి 5,000 దశమ భాగం తీద్దాం అనుకుంటున్నామండి, ఒక బాక్స్ కొని ఇచ్చేద్దామని రాజమండ్రి పట్టుకెళ్ళి బాక్స్ ఎట్టుకొచ్చేద్దామని ఈ రాత్రి అంటున్నాను, దశమ భాగము దేవుని సొమ్ము. చెప్పండి అందరం. దశమ భాగం ఎవరు పెత్తనం చేయాలో తెలుసా? పాస్టర్ గారు తప్ప మనం చేయకూడదు. మీరు ఎంత ఇవ్వాలో అంతా పట్టుకొచ్చి కవర్లో పెడతాం, ఎలా పెడతాం పట్టుకొచ్చి దశమ భాగం ఏం చేయాలి? దైవజనునికి ఇచ్చేయాలి అంతే. ఇక అంతా ఫ్యాన్ కొంటాను, చర్చిలో క్లాత్ కొంటాను, మైక్ కొంటాను, మైక్లో కొంటాను, ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు. స్తోత్రం కలుగును గాక. దశమ భాగము దేవునిది. ఆమె చెప్పాలి అందరూ. దశమ భాగం దొంగలిస్తే జకర్యా 5వ అధ్యాయం ఉంది, ఒక శాప పుస్తకం బయలు వెళ్ళటండి మన యొక్క దూలాల మీద ఏలాడుతుందండి. ఎక్కడ ఏలాడుతుందండి? మన దూలాల మీద ఇంటిలో ఏలాడుతుంది. జకర్యా 5వ అధ్యాయం చదువుకొని ఇంటికి వెళ్ళి శాపగ్రస్తమైనది ఏర్పడి అందుకే రోగాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు కలుగుతూ ఉంటాయి. దశమ భాగం తీయకపోతే ఏం చేయాలో తెలుసా? నీ దశమ భాగం నాకు నీకు అక్కడికి రాదు, కానీ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి దశమ భాగం అనేటప్పటికి తలకాయ కిందకెట్టేస్తాడు. ఎండ నీ చెప్తున్నాడు రా బాబు, చంపేస్తాను బాబు అని ఆలోచన చిత్తం చెప్తున్నాడు. ఇటువంటి ఆయనకి ఇదంతా నాలాంటి ఆయనకి ఇస్తారు ఒక 5,00,000 రూపాయలు. ఆడెవ్వడం సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు అయిపోతాడు. ఇంకొకరికి 50,000 ఇస్తాడు, ఆడు ఇవ్వడం. అలాగ బయట 8 లక్షలు ఉంది రాని అప్పు అతనికి. దశమ భాగం తీసి ఎంతో తెలుసండి, అతనికి 12,000 తీయాలి, 1,200 తీయాలి. ఎంత ఇయ్యాలి? కానీ బయట ఎంత రావట్లేదు. అలా ప్రార్థన చేసేస్తాడు నా దగ్గరికి వచ్చి, ప్రార్థన చేయమంటారు. నేనా డైరింగ్ డైనమిక్ మొహమాట పడలేదు. ముందు దశమ భాగం తీయను ఫస్ట్, అప్పుడు అవి వస్తాయి. దశమ భాగం దిగి పాస్టర్ గారికి చర్చిలో చాలా అవసరాలు. ఉపవాస కూరలు పెడతామా? కాస్త రిచ్ పేరు. ఇప్పుడు 8 లక్షలు బయట ఉందంటే రిచ్చే కాదండి. రిచ్చేనా? అందరితోటే వెయ్యిస్తారు తప్ప ఒక 10 రూపాయలు పైన ఇవ్వడం. ఒక 10 రూపాయలు ఇది పేన ఒప్పదు. 8 లక్షలు బయట అడేసుకుంటా కానీ పేన ఒప్పుది కానీ సార్. సంఘంలో ఉపవాస కూడాలు ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే ఇంకేమన్నా ఉందా? ఒకవేళ మీరు ఎవరి నుండి మార్చుకుని స్తోత్రం కలుగునుగా. ఎవరికో 10 ఏళ్ళు ఇచ్చేస్తా అవి తిరిగిరావు, కానీ ఉపవాస కూడాలు మాత్రం 50 ఇస్తావు, ఇంక ఎక్కువ 500 మించవు నువ్వు. ఈ రాత్రి చెబుతున్నాను ఒక మాట, నీ దశమ భాగం పెరిగితే స్తోత్రం కలుగునుగా, నీ రాబడి దేవుడు బాబుగా దీవిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో రూతమ్మట, నీవు చెప్పినంత నేను చేస్తానని ఎందుకు ఆ మాట చెప్పారో తెలుసా? బోయజు ఇదిగో కొన్ని మిగిల్చి నయోమి దగ్గరికి ఆమె ఏం చేసిందంటే పట్టుకొచ్చింది. స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఆదివారం ఆరాధనలో కానుకలు పడతారు. ఎన్ని సంవత్సరాలు అయిందో నీవు రక్షణ పొంది? చాలా సంవత్సరాలు అయింది. కానీ ఆదివారంలో కానుక పట్టినప్పుడల్లా 10 నేను పాడుకోనా ప్రతి చోట. ఎంత అంటే మీకు అర్థమైపోయింది. స్తోత్రం కలుగునుగా. చాలా తెలివైన వాళ్ళు మీరు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా బాప్తిసం పొంది? 20 అవుతుంది. 5 సంవత్సరాల పైన తప్ప రూపేమి కాదండి. కానీ ఆదివారం భారతలు కానుక ఎంతండి? 10 మించితే ఇంకేమైనా ఉందా? వస్తా కొట్టు దగ్గర 100 రూపాయలు మార్చారు. మరి నీవిడి 100 రూపాయలు మార్చి చిన్నోడు నీకో 10, పెద్దోడు నీకో 10, బుల్లె నీకో 10. ప్రభు మహిమాతో చెప్తున్నాడు. నన్ను ఓ పాస్టర్ గారు, ఒక బిషప్ గారు చెప్పగా నేను విని మార్చుకున్నాను. నేను మీ దగ్గర 10, 20 తప్ప ఎక్కువ వేసేవాడిని కాదు. ఆ పాస్టర్ గారు చెప్పారు, ఏమో తెలుసా? బిషప్ గారు ఏం చెప్పారు తెలుసా? దంగచన్న గారు ప్రతి సంవత్సరం మనం ఇచ్చే కానుక పెరగాలని చెప్పారు. అలాగే నేను 10 రూపాయలు పెంచుకుంటూ వచ్చి ఈరోజు మందిరంలో ప్రతి వారం 500 కానుకేస్తాను. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎక్కడికి పోయి కాను కట్టినా ఎందుకు చెప్పండి, ఈ మాట కూడా చెప్తున్నాను. ఇలాగ ఒక సంఘానికి వెళ్ళి చెప్తే ఓ పెద్ద మనిషి ఒక ఆయన ప్రార్థన అంతా అయ్యాక నా దగ్గరికి వచ్చి అన్నాడు, పాస్టర్ గారు నువ్వు ఊరికి వేస్తావండి 500, నీకే వస్తాయి కదా నేను వేస్తావు మనం ఎంత తినాలనుకున్నారు? అసలు మామూలే కాదు సార్. నాకు రాని ఆలోచనకి వచ్చింది. ఓ ఇది కూడా నిజమే కదా పాస్. మరి 500 కానుక దశమ భాగం తీయొద్దు అందులో ఏమా? ఇప్పుడు మీరు తీర్థనాలు చెప్తాం, మేము తీయమా దశమ భాగం? ఎంత కానుకొద్ది అంత దశమ భాగం తీసే కదా ఆ కార్యక్రమం ఇక్కడ చక్కబెడుతుంటా.
అప్పుడు ఓహో ఇదేదో దేవుడు నాతో మాట్లాడారు అనుకుని ఎక్కడ కోటానికి వెళ్ళినా 200 తక్కువ కాకుండా కానుక ఇయ్యాలి. మీరు కానుక పడ్డారు 200 కానుక ఇయ్యాలి. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, మన క్రైస్తవ్యపు విశ్వాసపు సీనియారిటీ పెరిగే కొద్దీ ఆదివారం ఇచ్చే కానుక పెరగాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు తెలుసా, పోయిన సంవత్సరం బర్త్డే చేసాం మీ అబ్బాయికి, 1000 రూపాయలకి డ్రెస్ కొన్నావు. ఈ సంవత్సరం బర్త్డే చేసావు, 2000 పెట్టి డ్రెస్ కొన్నావు. అవన్నీ పెరుగుతున్నాయి కానీ ఇచ్చేది మాత్రం. ఈ రాత్రి చెప్తున్నాను, మనం ఎందుకు దీవించబడలేదు తెలుసా? ఇవ్వగలిగి ఉండి కొనివ్వట్లేదు. మరలా చెప్తున్నాను, మిగిల్చి ఇవ్వండి. ఆమె చెప్పండి అందులోని, అప్పు చేసి కాదు, మిగిల్చి. ఎలా మిగల్చాలి? ఇదిగో మీ అబ్బాయికి బర్త్డేకి 3000 రూపాయలు డ్రెస్ కొందాం అనుకున్నావు, కాదు 2000 పెట్టే డ్రెస్ కొను, 1000 రూపాయలు దేవుని కానుక మిగిల్చి. ఆమె చాలా బాధాకరమైన దృశ్యం. దేవుని బిడ్డలారా, 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారు బర్త్డేకి. ఎంత అండి? పోనీ పెళ్లికి 2 లక్షలు ఖర్చు పెడతారు. ఎంత ఖర్చు పెడతారు? పెళ్లికి ఎంత ఖర్చు పెడతారు? 2 లక్షలు ఖర్చు పెడతారు. పెళ్ళి అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. ఆర్కెస్ట్రా కూడా వెళ్ళిపోతారు, సౌండ్ కూడా వెళ్ళిపోతారు, ఈ లైటింగ్ కూడా వెళ్ళిపోతాడు, స్టూడియో వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. పాత్రి గారు ఒక్కడే కూర్చుంటారు నెట్టరాలాగా. నెలవది ఉన్నారు. పాస్టర్ గారు ఏం చేస్తారంటది మళ్ళీ, మాకు పనులు ఉండవా? అసలే బలహీనం కదా. రాత్రి ప్రధానానికి వెళ్ళాం. రాత్రి వెళ్ళాం. రాత్రి వచ్చాక చాలా టైం పట్టింది. మీరా కొప్పు కొద్దులు వేసుకుంటూ వచ్చారు. అంటే ప్రధానికి తిన్నగా వస్తారేంటి? చూపులు అయ్యి అనావరికి సంతోషంగా వచ్చారు. మేము వచ్చాం, మళ్ళీ కాసేపు ప్రార్థన చేసుకోవాలి, పడుకోవాలి, మళ్ళీ తెల్లదలేసి మీ పెళ్లి కోసమే ప్రార్థన. మేమేమి అందరికంటే ఎప్పుడు వచ్చేది, మీరు మాత్రం సింగారించుకుంటే టిప్ టాప్ ఎప్పుడుకో వస్తారు పోరంటే. మళ్ళీ ఇవి అంటారు తిరిగి కంగారు ఏముంది, ఈవిడ ఎందుకు వెళ్ళొద్దందో మాకు తెలుసు. ఎందుకు వెళ్ళొద్దంటది? అమ్మగారు ఎవరన్నా దేవుని స్తోత్రం. ఎందుకండి అలాగే కూర్చుని ఉంటాం. ఈ సందులోంచి వెళ్తుంది ఆవిడ, అలా వస్తుంది, ఇలా వస్తుంది. అవి గొప్ప పాస్టర్ గారు మర్చిపోయి ఉన్నాను. మళ్ళీ ఇలాగ వెళ్తుంది, మళ్ళీ అలా వస్తుంది, మళ్ళీ అలా అవి గొప్ప పాస్టర్ గారు మర్చిపోయి అంటారు. మొత్తం మీద ఎప్పుడుకో వస్తుందండి 4 అవుతుంది ఆ టైంకి. అయ్యగారండి మీ దయవల్ల, అమ్మగారి దయవల్ల నా కొడుకు పెళ్లి చాలా బాగా జరిగిందండి. గబగబా పిల్లలు పుట్టేసారు. ప్రార్థన వెంటనే మళ్ళీ ప్రార్థన చేయండి. ఓకేనమ్మా ప్రార్థన చేద్దాం. ప్రభా ప్రార్థన చేసాం. కానుక ఎక్కింది. నేనైతే నాకు కంగారు ఎక్కువ. కానుక కానీ చూసేసుకుంటాను కానుక ఎంత ఉండాలి. మీ పాస్టర్ అంటే కానుక మీద ఆధారపడరు, విశ్వాసం అంటారు. నేను అలాగే అన్నాం. ఎందుకంటే 3 మందికి ఎవరు పోలి చెయ్యాలి కాబట్టి ఎవరో ఒక ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి కానుక కానీ చూస్తాను. తేడా చూస్తే ఎంత 500. ఎంతండి? ఆర్కెస్ట్రాకి ఎంత ఇచ్చింది? 5,000, 15,000. లైటింగ్ వరకు ఎంత ఇచ్చింది? 40. స్టూడియో వరకు ఎంత ఇచ్చింది? 36,000. స్టూడియోకి ఎంత అండి? పాత్రి గారికి మాత్రం మీరు మంచోరు కొన్ని 1000 ఇస్తారండి. రాత్రి మాట చెప్తున్నాను, ఇంతమంది వచ్చిన నీకు దీవెన కాదు, నీ కుటుంబంలో వివాహానికి దైవజన హస్తముని నీ నూతన వధువులు దీవిస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఇచ్చే కానుక శ్రేష్టమైన కానుక అయి ఉంటారు. స్తోత్రం కలుగునుగా. అందుకే మా సంఘంలో ఏం చేశాను తెలుసా? జున్నూరు సంఘంలోనండి పెళ్లికి నాకు సంభావన 20,000 ఇచ్చామని చెప్పాను ముందే. ఏంటండి నా సంభావన ఎంత? 20,000. తప్పకుండా ముందు ఇచ్చేయమాట. ఎందుకంటే అయిపోయి ఎవడ కనబడ్డాం, ఎవరు కట్టుకుని వెళ్ళిపోతాడు. పాస్టర్ ఒకరు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నువ్వు దీవించబడాలి. ఆమె చెప్పండి. మనం దీవించబడాలని బైబిల్ నుండి నువ్వు దేవునికి ఇచ్చి ఆయనను నువ్వు శోధించాలి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి నయోమికి అంటే నావేం తెలుసు అండి, కొన్ని మిగిల్చి. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి చెప్పే మాట తెలుసు, దేవుని బిడ్డలారా, నీ రాబడి అందరిలో దశమభాగం ప్రథమ ఫలములు నువ్వు మిగిల్చి దేవునికి ఇచ్చి చూడండి. నిశ్చయముగా దేవుడు మీ కుటుంబాలను సంపూర్ణంగా ఆశీర్వదిస్తారు. స్తోత్రం కలుగును గాక. చిత్తూరు అదే అధ్యాయంలో నయోమి అడుగుతుందమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావంటే నయోమితో రూత్ అంటుంది, నేను బోయాజు పొలంలోకి వెళ్ళానని రెస్పాన్సిబిలిటీ కలిగి నయోమికి చెబుతుంది. స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్పండి ఏం చెప్తుందండి నయోమితోటి? రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను,
మరణిటి కింద నా భార్యతో పంచుకుంటాను, ఇది ఇలా జరిగిందమ్మా, లేక నా పిల్లలతో పంచుకుంటాను. దర్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సంగమా, మీకు దైవజను అనుమతి కోరుతున్నారు, బాగానే ఉంది. ఒక కార్యక్రమం ముగిసిపోయిన తర్వాత దైవజనునికి మీరు బాధ్యత కలిగిన వ్యక్తులుగా అది సమస్తము తెలియచెప్పాలి. స్తోత్రం కలిగి ఉండాలి, రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. చెట్టు చివరికి తెలుసు దేని పెట్టారా, బోయజ్ అంటాడు, నీవు నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైపోయింది. స్తోత్రం కలిగి ఉండాలి. ఈ రాత్రి చెబుతున్నాను, పోనీ ఏడాది ప్రార్థన జీవితం కంటే, పోనీ ఏడాది ఇచ్చిన దానికంటే, పోనీ ఏడాది విశ్వాసపు జీవితం కంటే, పోనీ ఏడాది పరిచర్య కంటే, ఈ ఏడాది ఉపవాస కూడా తర్వాత నీ ప్రవర్తన, నీ ఆత్మీయ స్థితిగతులు బాగుంటే గనక నా దేవుడు చెప్తున్నాడు, కుమారి భయపడకము, నువ్వు చెప్పినదంతయు నేను నీకు చేసి. అందరూ మోకరించండి, చిన్న మాట ప్రార్థన చేస్తాను. అందరూ మోకరించండి, చిన్న మాట ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడారని నమ్ముచున్నాను. ఓ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎన్నో కాలముగా దేవునికి ఇదేదో చెప్పావు, అది జరుగుతుందో లేదో అని చాలాసార్లు నిరాశపడ్డావు. కానీ ఆ దేవుని వాక్యము ప్రవచన మాట తెలుసా, కుమారి భయపడకు, కుమారుడు భయపడకు, నువ్వు చెప్పిందంతా దేవుడు నీకు చేస్తాడు. నువ్వు చెప్పిన దేవుడు చేస్తాడు. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ప్రజాప్రతినిధి కాదు, ఒక అధికారి కాదు, మాట ఇచ్చి నెరవేర్చని మానవుడు కాదు ఆయన. నువ్వేదైతే చెప్తావో అది తప్పగా చేస్తారు బిడ్డ. నీ వ్యాపారం, ఉద్యోగం, పిల్లలు, కుటుంబాలు, లేక ఆత్మీయ, ఆర్థిక, ఆరోగ్య ప్రతి పరిస్థితుల మధ్యలో నా దేవుడితో నువ్వు చెప్పిన చేయడానికి ఇష్టపడుతున్నాడు, సమర్థుడైన ప్రభువా. ఇదిగో నేను ఇది చెప్తున్నా, నాకు అది చెయ్యగానే ఒకసారి చేతులెత్తించిన మాట ప్రార్థన చేద్దామా? రూతుతో చెప్పిన మాట నీతో ప్రభు ఒప్పుకున్నాడుగా. 21 ఉపవాస కోటాలలో తప్పకుండా ఓ నా దేవుని మాటగా చెబుతున్నాను, సంగమా, నీవు దేవునితో ఏదైతే చెబుతావో నీవు చెప్పేదంతా నీకు చేస్తారు బిడ్డ. నీవు చెప్పేదాన్ని నెరవేరుస్తారు సహోదరుడా. నీవు చెప్పేదాన్ని నీకు చేసి పడతారు తల్లి. ఆయన అన్యాయం దేవునికి ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు కుమార్తె, ఎన్నో అద్భుతాలు చేశాడు కుమారుడా. ఒక్కసారి ప్రభువా వందనాలని చెప్తున్నావా? కృతజ్ఞత కోటం పెట్టావా ఇంటి దగ్గర? ఒకసారి అయినా రక్షించబడి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ ఏడాదిలో ఇంచుమించుగా అక్టోబర్ నెలకు వచ్చేసావు. ఒక్క కోటమని ఇంటిగా కృతజ్ఞత కోవడం జరిగిందో నీకు? ఇది ఇప్పుడైనా సమయం మించిపోలేదు. ఒక తీర్మానం చేసుకో. అమ్మా, నీ తల్లిని విడిచిపెట్టావా? ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు విడిచిపెట్టావా? ఇదిగో క్రైస్తవ పద్ధతులు, గౌరీ పట్టులు గుండు కొట్టించుకోవడం, అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఆ కొండకి ఈ కొండకి అన్న పార్సలు చేయించడం, ఇదిగో అది కూడా సాంప్రదాయమే. అటు జోలికి నేను వెళ్ళనయ్యా. ఇస్తున్న వాళ్ళకి ఇష్టానుసారముగా పెంచుకుంటాను, విశ్వాస జీవితాన్ని పెంచుకుంటాను, పరిశుద్ధతను పెంచుకుంటాను, ఇచ్చే విషయాలు పెంచుకుంటాను. అరొక తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, ఈ రాత్రి కాలసం ఇచ్చిన మాట కానీ నువ్వు చెప్పిందంతా నీకు చేసేదని అన్నారు కదా ప్రభు. నీ బిడ్డలు ప్రభు కొన్ని దినాలుగా ఏమి ప్రార్థన చేశారో, 9 మాసాలు ఏది అడిగారో నాకైతే తెలియదు. కానీ కొన్నిసార్లు విసిగిపోయారు, కొన్నిసార్లు నిరాశపడ్డారు నాయన. కానీ ఈరోజు ప్రోత్సాహంతో చెప్పారు, నువ్వు చెప్పిందంతా నీకు చేస్తానని. రూతుతో చెప్పిన మాట వీరి పక్షంగా ఒప్పుకొనిచున్నాను తండ్రి. వీరికి ఏ ప్రయాణాలు ఉన్నాయో ఆ ప్రయాణాలు, ఏ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రభు, చదువులు నాయన, ఇల్లు కట్టుకోవడం నాయన, పొలాలలో ప్రభు శ్రేష్ఠకరమైన పంటలు పండడం, కుటుంబాలలో నెమ్మది, సమాధానము నాయన, బిడ్డలకు వివాహాల విషయాలు, గర్భఫల విషయాలు నాయన, శరీరంలో ఆరోగ్యము నాయన, నూతన అవయవాల యొక్క పుట్టుక నాయన, ఇదిగో బిడ్డలకు ఎదుగుదల విషయంలో నాయన, వాక్యములు ఏది వారు కోరుతున్నారు నాయన, అదంతా వారికి చెయ్యండి నాయన, చెయ్యండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. వారు ఏ తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానం నిలకడగా ఉండి కృపణ ఇచ్చి దాసుని పరిచయకు ప్రశ్నలకు అప్పగిస్తాం. యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ